मत्स्यंच मे मयच्च मे प्रियंच मे अनुकामच्च मे कामच्च मे सौमनसच्च मे भद्रच्च मे श्रेयश्च मे वसच्च मे सच्च मे भगंच मे द्रविणंच मे यन्ताच मे दत्ताच मे क्षेमच्च मे धृतिच्च मे विश्वंच मे महिच्च मे संविच्च मे ज्ञात्रंच मे सूच्च मे प्रसूच्च मे सीरंच मे लयंच मे रसंच मे अमृतंच मे आयुष्मंच मे अनामयच्च मे दीर्घायुत्वंच मे अनमित्रंच मे अभयंच मे सुगंच मे सेनंच मे सूषाच मे सुदिनंच मे ओम नमो भगवते रुद्राय। జ్యోతి ప్రజ్వలనతో మనలోని జ్ఞానజ్యోతి ప్రజ్వరిలింపజేయాలన్నటువంటి ఆలోచనతో గురువుగారు అద్భుతమైనటువంటి వేద ఘోషతో దేవతామూర్తులను ఆవాహన చేశారు. ఇది భారతీయ సాంప్రదాయం. ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ 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 ఇన్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అలాంటి అద్భుతమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం చుడుతూ భాస్కర్ రాజు గారు తన ధర్మ మార్గం ఛానల్ ద్వారా అనేక మందికి మార్గదర్శకం చేస్తూ పాషండ మసాలకు దవడ పగిలేలాగా సమాధానం చెబుతూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈరోజు గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం. పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కుడు పీఠమెక్కిన బుధ ప్రకరములకు ఏమి ఎగ్గగున్, కొండకు కోతి చెట్టుకొన కొమ్మన నుండగా దిగువ గండభేరుండ మదేభ సింహ కుహరంబులుండ వెచేరి భాస్కర అని భాస్కర శతకంలో చెప్తాడు. ఎందుకు హఠాత్తుగా ఈ పద్యం చెప్పారు అంటే, ఇంతమంది పెద్దలు నా ముందుండగా ఈ సభకు అధ్యక్షత వహించమని నన్నెందుకు అడుగుతున్నారని నిన్న భాస్కర్ రాజు గారిని ప్రశ్నించా. మహామహులండి ఒక్కొక్కళ్ళ గురించి. అంటే ఆయన చెప్పాడు, రామకృష్ణ నువ్వు నాకు చాలా ఆప్తమిత్రుడివి, నువ్వు లేకుండా నేను ఏ కార్యక్రమం చెయ్యను. కానీ నీతో ఇబ్బంది ఏంటంటే మైకు నీకు వేరే ఏ కార్యక్రమానికి ఇచ్చినా మొత్తం ప్రోగ్రాం నువ్వే మాట్లాడేస్తావు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవు. అందుకని దొంగకు తాళం చేతలు ఇచ్చినట్టు నీకే మైక్ ఇచ్చి సభాధ్యక్షత నీకే ఇస్తున్నాను, కార్యక్రమం 7 అయిపోవాలి చూసుకో అని ఇక్కడ 7:10 అని ఇంకొక 15 నిమిషాలు పెంచారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక భావావేశంలో ఉన్నానండి. ఆ పుస్తకం చదివిన తర్వాత ఎంతైనా మాట్లాడచ్చు. అటు ఉపనిషత్తులు, ఇటు భగవద్గీత, అటు పురాణాలు, ఇటు వేదం, వీటన్నింటిలో నుంచి ఆయనతో చాలా కాలంగా నాకు చాలా బంధం ఉన్నది. ఆయన ప్రతిరోజు 7 నుంచి 8 దాకా ఆర్షవాంగ్మయాన్ని అభ్యాసం చేస్తూనే గడిపారు. దాన్ని ఋగ్వేదానికి భాష్యం రాస్తూ ఒక గ్రంథంగా ఆవిష్కరిస్తే ఈ నేటి అంబేద్కర్ని చెబుతున్న సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని గొంతెత్తి చెబితే ఈ గ్రంథన రచనప్పుడు నేను ఆయనతో ఉండలేకపోయాను. నాకు కొంచెము భయం కలిగింది, కొంచెం సాహసం అనిపించింది. నేటి అంబేద్కర్ అని ఈయన ఛాలెంజ్ చేస్తున్నాడు, అంబేద్కర్ని కూడా చదివాడా అనుకున్నా. అని 16వ చాప్టర్ చూసా. దాంట్లో వర్ణ వ్యవస్థ గురించి అంబేద్కర్ చెప్పిన మాట, కుల వ్యవస్థకు వర్ణ వ్యవస్థకు తేడా ఉన్నది, 2 ఒకటి అనుకొని మీరు భ్రమిస్తున్నారు. వర్ణ వ్యవస్థ అనేది భారతీయ జీవన విధానానికి మూలము అని భగవద్గీత నుంచి కొటేషన్ ఇచ్చాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అపిమాం విద్ధి అకర్తారం అవ్యయం. అద్భుతమైన శ్లోకం అండి. ఇది అర్థమైతే ఈరోజు ఏదైతే వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ అని మీరు కన్ఫ్యూజ్ అవుతూ అది హిందూ జీవనానికి ఒక గొడ్డలి పెట్టుకు భావిస్తున్నారో అది మనం తెలుసుకో. ఆయనే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఏమీ అనిపిస్తుంది. ఆయన చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్తాడండి, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు అకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నేను నీ కర్తను కాదు, కర్మను కాదు, క్రియను కాదయా, నీ ప్రకృతే నీ గుణములయ్యి నీ జన్మకు కారణమవుతోంది. ఇప్పుడు చెప్పండి, మీ పాపాలన్నీ పోగొట్టడానికి మీకు ఎవరైనా రక్తము చెమట కావాలా? మీ కర్మల యొక్క క్రోడీకరణ కావాలా? అది మనకు అర్థమైతే భగవంతుణ్ణి నిందించం, భగవంతుణ్ణి ఆధారంగా చేసుకుని జీవనాన్ని గడుపుతాం. ఇవాళ శయన ఏకాదశి, పొద్దునంతా ఉపవాసం ఉన్నాను, ఇప్పటిదాకా ఏదో ప్రవచనం చెప్పుకొని వచ్చాను. ఇక నా భావావేశం ఎలా ఉంటుందండి ఆ పుస్తకం చదివిన తర్వాత? అదన్నీ మీ మీద ఆవిష్కరిస్తే పైన పెద్దలు, ముఖ్యంగా భాస్కర్ రాజు గారు నన్ను క్షమిస్తారా? కాబట్టి మీకు ఈ సందర్భంలో తెలియజేసేది ఏమిటి అంటే,
అద్భుతమైన పుస్తకాన్ని గ్రంథ పరిచయం చేయడానికి ఎలాగో లలిత్ కుమార్ గారు వచ్చారు. ఆయన చెప్పే మాటలన్నీ నేను చెప్పేస్తూ ఉంటే ఆయన తర్వాత నా మీద మళ్ళీ పగ తీర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ సమయాన్ని నేను వృధా చెయ్యకుండా కార్యక్రమంలో నెక్స్ట్ విషయమైనటువంటి ఈ గ్రంథ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వేంచేసినటువంటి శ్రీ మల్లికార్జునరావు గారిని ఆహ్వానిస్తున్నాను. వారు ఈ గ్రంథ ఆవిష్కరణ చేసి ఈ పుస్తకాన్ని మనకు అందించే ప్రయత్నం చేస్తారు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువంతే రాజా ధ్రువంతే వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ఓం నవో నవో భవతి జాయమానః అఖనాంకేతు ఉషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. నవో నవో భవతి జాయమానః అఖనాంకేతు ఉషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి కేతు ఉషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. వేదఘోషతో దీర్ఘాయువుగా ఆశీర్వదించిన గురువుగారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీకు అనిపిస్తుంది ఏదో తెలుగులో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది కానీ సంస్కృతంలో ఆ మంత్రాలు మాకేం అర్థమవుతాయి అని. కానీ సంస్కృతానికి ఒక శక్తి ఉందండి. ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. అంటే ఏణాంకానలభానుమండల లస శ్రీ చక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే అన్న శ్లోకాన్ని నేను జపించినప్పుడు చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన అమ్మవారు మన కనుల ముందు ఆవిష్కరింపబడుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ భావనతో చేయండి. నేను ఇది ఉట్టిగా చెప్పట్లా. మీరు మహర్షి యూనివర్సిటీ అని కొట్టి దాంట్లో టోనోస్కోప్ అని కొట్టండి. ఏ విధంగా శబ్ద తరంగాలు రేఖాచిత్రంగా ఆవిష్కరింపబడుతున్నాయో అక్కడ వివరించాడు. ఈ పద్యాన్ని, శ్లోకాన్ని చదివిన తర్వాత చాపము, బాణము, అంకుశము, పాశము అన్నటువంటి ఉన్న రూపం అక్కడికి వస్తే దాంట్లోంచి లేజర్ పంపిస్తే అది శ్రీచక్రంగా మారిందిట. అంటే భారతీయుడు సనాతనంగా చేస్తున్నది ఏమిటి? ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర శక్తిని నీ ప్రయోజనానికి అనుగుణంగా ఆవాహన చేసి అద్భుతమైనటువంటి ఆ ప్రయోజనాన్ని పొందటం కోసం చేసే ప్రయత్నమే పూజ. అందుకే పూజ అంటే అర్థం ఏంటో తెలుసండి? పూహు జాయేన అనేన ఇది పూజ. నీకు కావలసినవన్నీ నీకు అందివ్వగలిగినటువంటి అద్భుతమైన ప్రక్రియే పూజ. అలాంటి పూజతో, అలాంటి జ్యోతి ప్రజ్వలనతో, వేద ఘోషతో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఇక్కడంతా ఉన్నది ఆ దేవతామూర్తులే. కాబట్టి ఆ తర్వాత కార్యక్రమం అయినటువంటి రచయిత సన్మానాన్ని చేయాల్సిందిగా ఎవరు చేస్తారు? అందరూ ఓకే. దానికి కావాల్సిన ఏర్పాట్లు వారు చేస్తున్నారు. ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత పత్రించుకోలేం. కాబట్టి సన్మానం చేస్తూ మీ కరతాళ ధ్వనులతో మీ హర్షామోదాన్ని తెలియజేస్తే అదే వారికిచ్చే పెద్ద సన్మానం. వారికి మనం గౌరవించుకునే పద్ధతి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం ధ్రువంతే రాజా ధ్రువంతే వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. ధ్రువంతే వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః
స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. మరొక్కసారి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారు బక్రీద్ని గుర్తు చేశారు కాబట్టి ఒక మాట మీకు చెప్పాలండి. టీవీలో ఒక చర్చ జరుగుతుంది. వాడు అంటాడు, గోవు యొక్క క్షీరము చాలా పుష్టిగా అంటారు, గోరు ఘృతము గోమయము పంచగవ్యాలు త్వక్కస్తిగతం పాపం దేహే తిష్టంతి మామకాహ, అవి శరీరంలో ఉన్న అన్ని దోషాలను పోగొడతాయి అంటారు కదా, మరి గోమాంసాన్ని భక్షిస్తే తప్పేమిటి అని ప్రశ్నించాడండి ఒక డిబేట్లో. వాడిని దేంతో కొట్టాలండి మనం? నేను ఒకటే మాట అన్నా, తల్లి పాలు చాలా పుష్టికరమైనవి. తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు, తల్లి ఆశీర్వాదాన్ని మించినటువంటి ఆశీర్వాదం లేదని నువ్వు ఒప్పుకుంటావు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నీ తల్లిని నువ్వు కోసుకొని తింటావా వెధవా? గోవు అంటే మాతర సాధు గోమాత భరత భూ శ్వాసకోశ, మొత్తం భారత భూమికి సకల ప్రపంచానికి గోవు శ్వాస అండి. అలాంటి గోవును పూజించే క్రియ ఎక్కడైతే ఉంటుందో, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు దగలి నాయందు ఎవడలగు వాడ హింసనందు అని చెబుతాడండి శ్రీమన్నారాయణుడు. దేవతలంతా వచ్చి ఈ రాక్షసుల యొక్క బాధల నుంచి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పిన నేపథ్యంలో వారు బక్రీద్ అనేసరికి ఇంత ఆవేశం వచ్చింది. అందుకని ఎక్కువగా యూ డోంట్ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఎందుకంటే అర్థం చేసుకొని అభినందించటం కంటే కూడా ఆవేదన చెందుతూ అందరం కలిసి ఈ లక్ష్యం కోసం పనిచేద్దాం అన్నటువంటి ఒక భావసారూప్యత కలిగిన మనుషుల మధ్య ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ లూజింగ్ మై ఎమోషన్స్ అండ్ చాలా మాటలు బయటకు వస్తున్నాయి. నేను ఇలానే మాట్లాడితే లలిత్ కుమార్ గారు నన్ను క్షమించరు, ఎందుకంటే గ్రంథకర్తను పరిచయం చేసి గ్రంథాన్ని పరిచయం చేసే బాధ్యత నాదయా, అది కూడా నువ్వు తీసుకుంటే ఎలా అంటారు. కాబట్టి వారిని గ్రంథ పరిచయం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రంథ పరిచయం చేయమని నన్ను పిలిచారు. నిజంగా నేను ఇది అదృష్టంగా భావిస్తున్నాను, అంతేకాదు గర్వంగా భావిస్తున్నా అండి. కాకపోతే వేదిక ముందు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేయకుండా కొంచెం రీజనబుల్గా తక్కువగానే మాట్లాడతాను. అయితే గ్రంథ పరిచయం అన్నప్పుడు గ్రంథం గురించి, ప్రస్తుతం గ్రంథం వర్తమానం గురించి మాట్లాడే ముందు ఆ గ్రంథం ఎందుకు రాయాల్సి వచ్చిందనే నేపథ్యాన్ని ఒక్క మాటలో చెప్పుకుందాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మట్టికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ మనుషులందరికీ స్వాతంత్రం రాలేదన్నది నాలాంటి వాళ్ళ అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉంచము, బైబుల్ దేశంగా మారుస్తామంటాడు ఒక గాడిద. ఇంకోటి అంటాడు భారతదేశాన్ని మేము అల్లా రాజ్యంగా మారుస్తామంటాడు. ఇంకోటి అంటాడు ఈ భారతదేశాన్ని సామ్యవాదం పేరుతోటి రష్యాకో చైనాకో తాకట్టు పెడతామని బయలుదేరతారు. వీళ్ళందరికీ శత్రువు భారతదేశం కాదండి, వీళ్ళందరికీ శత్రువు భారతదేశంలో ఉన్న హిందువులు. ఆ హిందువుల్ని మతం మార్చడం కోసం అడ్డమైన మాటలు మాట్లాడుతూ పిచ్చి రాతలన్నీ రాస్తూ పిచ్చి కోతలు కూస్తూ ఇదే సనాతన ధర్మము, సనాతన ధర్మంలో తప్పులు లోపాలు తప్ప మరి ఏమీ లేవు అని ప్రచారం చేసుకుంటూ ఉట్టి కట్టుకుని ఊరేగుతా ఉన్నారు. ఊరంతా తిరుగుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో కొంతమంది హిందువులు ఈ మధ్యన నిద్రలేచి ఈ మధ్యన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే హిందూ గ్రంథాల గురించి, హిందువులు మతం మార్చడం గురించి బాగానే మాట్లాడుతున్నారా బాబు, మీ గ్రంథాల్లో ఏముంది, మీరేమన్నా శుద్ధపోసలు అని చెప్పి వాళ్ళ గ్రంథాలని చదివి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న లోపాల గురించి మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనం వాళ్ళ గ్రంథాలని చదివి విమర్శిస్తుంటే వాళ్ళు మన గ్రంథాలని ఏమాత్రం చదవకుండా, మన సంస్కృతం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా, మన పురాణాల పట్ల కనీస పరిచయం కూడా లేకుండా, పరిజ్ఞానం కూడా లేకుండా ఎవడెవడో రాసుకొచ్చిన బస్టాండ్ పుస్తకాలన్నీ పట్టుకొచ్చి ఇదిగో మీ పురాణాల్లో ఇలా ఉంది, మీ మనధర్మంలో అలా ఉంది, మీ వేదాల్లో ఇట్లా ఉంది, మీ ఉపనిషత్తుల్లో ఇట్లా ఉన్నాయి అంటూ ఒకటి కాదు రెండు కాదు ఉన్న ప్రతి గ్రంథంలో నుంచి లోపాలు మాత్రమే ఉన్నాయి, అసలు సనాతన ధర్మం మాత్రమే లోపభూయిష్టమైంది అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి బ్యాచ్లందరికీ ఈ మధ్య దొరికింది కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఒకటి. ఏంటి అంటే ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అని చెప్పేసి అంబేద్కర్ గారు రాశారని చెప్పబడుతున్న ఒక పుస్తకము. అంబేద్కర్ గారు రాశారా లేదా అనేది నాకు ఇంతకాలం ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్కి నాకు ఇప్పుడు సమాధానం ఈ పుస్తకంలో దొరికింది. భాస్కర్ రాజు గారు దాన్ని చాలా విశ్లేషించి చాలా పరిశీలించి రాశారు. దానిలో
ఏం రాశారు అంటే, అంబేద్కర్ అనే ఆయన 1956లో చనిపోతే ఈ పుస్తకం 1987లో ముద్రితమైంది. అంటే మరి 30 ఏళ్ళు ఎవరు ఏం చేశారు? ఆ పుస్తకాలు ప్రింట్ చేసిన వాళ్ళు 30 సంవత్సరాలు గాడిదలు కాశారా లేకపోతే ఇంకేమన్నా కాశారా అని అడగాలనిపిస్తుంది నాకు. అంతేకాదు, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ పుస్తక ప్రచురణ చేసిన వాళ్ళు అసలు ఆ పుస్తకం తాలూకా మూల ప్రతులు ఎవరి దగ్గర లేవటండి. అంబేద్కర్ గారు రాసిన మూల ప్రతులు లేకుండానే అంబేద్కర్ గారి పేరుతోటి ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అంటే ఏంటి? అంబేద్కర్ గారు పేరు పెట్టేస్తే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా యువతల వాళ్ళు కుక్కిన పేనుల్లా చచ్చిన పావుల్లా పడుంటారు అనుకుని బహుశా వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. కానీ ఒకటే, ఒక మతాన్ని వ్యతిరేకిస్తే, ఇంకో మతాన్ని కించపరిస్తే ఎవరైనా సరే అది నేరము అని చెప్పేసి చట్ట ప్రకారము, రాజ్యాంగం ప్రకారం నేరం అని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే చెప్తుంది. ఒకవేళ అంబేద్కర్ గారు ఒకవేళ నిజంగానే రాస్తే ఆయన చేసిన తప్పు అని చెప్పే హక్కు, ఆ బాధ్యత నాకు రెండు ఆయన రాసిన రాజ్యాంగమే కల్పించింది. అలాంటప్పుడు మేము ఎందుకు వెనకాడతాం? కాకపోతే అలా అనే అవకాశం లేకుండా ఆయన రాసిన మూల ప్రతులు లేని మాటల్ని పట్టుకొచ్చి వాళ్ళు ఇట్లాంటి పుస్తకాలు రాసేసి హిందువుల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఎవరైనా సమాధానం చెప్పారా? చెప్పే ప్రయత్నం చేశారా? బహుశా చేసి ఉండొచ్చేమో, కానీ నా దాకా అయితే రాలేదు అట్లాంటివి. ఎందుకంటే అక్కడ పుస్తక రూపంలో కానీ లేకపోతే వీడియో రూపంలో కానీ నేను చూడలా. నేను చూసిన మొట్టమొదటి పుస్తకము ఈరోజు ఈయన భాస్కర్ రాజు గారు రాసిన సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఘంటాపదంగా చెప్పేశారు. ఆయన ఎవరికి కూడా ఇక్కడ డౌట్లు పెట్టేలాగానో లేకపోతే కొంచెం బుజ్జగింపు ధోరణిలోనో రాయలా. చాలా కరాఖండిగా రాశారు. ఎంత కరాఖండిగా రాశారంటే, ఈ పుస్తకం నేను చదవటం జరిగింది. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన ఒకటే ఒక అభిప్రాయం ఏంటి అంటే, హిందువుల ఇళ్లలో ఏం పుస్తకాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ నా ధర్మాన్ని కాపాడుకోవాలి, నా దేశాన్ని కాపాడుకోవాలి అనుకునే ప్రతి హిందువు ఇంట్లో భగవద్గీత ఉండటం ఎంత ఇంపార్టెంటో, సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే పుస్తకం ఉండటం కూడా అంత ఇంపార్టెంటు. అంత ఖచ్చితమైన పుస్తకం ఇది. ఎందుకంటే దీంట్లో వారు ఒక 61 పాయింట్లు స్పృశించారు. ఈ 61 పాయింట్ల నుంచి మాట్లాడే ముందు గతంలో వారు విడుదల చేసిన మరో పుస్తకం గురించి మాట్లాడాలి. క్రైస్తవ్యంలో వేడని చిక్కుముడులు అని చెప్పేసి ఆ పుస్తకంలో ఆయన ఒక 25 అంశాలు రాశారు. ఆ అంశాలన్నిటి గురించి క్రైస్తవులు బయటకు వచ్చేసి, మా గ్రంథంలో మీరు ఎట్లా రాస్తారు, మా గ్రంథంలో వీటికి సమాధానాలు ఉన్నాయని వచ్చారు. వాటి మీద డైరెక్ట్గా నేను భాస్కర్ రాజు గారే అనేక సార్లు చర్చలకు కూర్చుంటే వచ్చిన ఏ ఒక్కడు కూడా సహేతుకమైన ఆన్సర్ కానీ లేకపోతే సవివరమైన చర్చ కానీ ఎక్కడా చేయాల. వితండవాదము, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడేసి కాలం గడిపేసి వెళ్ళిపోయారు తప్ప. ఎందుకు అలా చేశారు అంటే, వాళ్ళెవరికి కూడా బైబిల్లో ఆయన లేపిన ప్రశ్నలకి సమాధానం చెప్పే సత్తా లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి లేదు అని చెప్పటం కంటే కూడా ఆ పుస్తకంలోనే దానికి సమాధానాలు లేవు. అలాంటి పుస్తకం పట్టుకుని వాళ్ళు మనల్ని మతం మారుస్తామని మన వాళ్ళని ఏమారుస్తూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఈరోజు భాస్కర్ రాజు గారు క్రైస్తవ్యంలో చిక్కుముడుల్ని ప్రశ్నించటం మాత్రమే కాదు, ఇదిగో మా ధర్మంలో చిక్కుముడులుగా మీరు చెప్తున్న ఏవైతే చొప్పదంటి మాటలు అనే పదం వాడారు సార్ ఇక్కడ ఆ ప్రశ్నలన్నిటికీ కూడా. చొప్పదంటి మాటలు ఏంటంటే, ఆ చొప్పదంటికి నిజంగా ఎటువంటి రుచి ఉండదు. కేవలం గేదెలు ఆవులు నెమరేసుకోవటానికి తప్ప దాని ఆకలి తీరటానికి కూడా సరిపోదు. అదే ఖాళీ టైంలో నెమరేసుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. వీళ్ళేసే ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా కేవలం అంతే, హిందువులని అవమానించడానికి, హిందువుల్ని తిట్టుకోవటానికి, లేకపోతే హిందువుల్ని మత మార్పిడి చేయడానికి, మాయ చేయడానికి పనికొచ్చే ప్రశ్నలే తప్ప నిజంగా అవేవి చిక్కుముడులు కావు. ఒకవేళ వాళ్ళ జ్ఞానానికి అది చిక్కుముడిలాగా అనిపిస్తే చిక్కుముడిని విప్పటానికి ఒక మార్గం ఉంటుందండి. దానికి కాస్త పరిశ్రమ కావాలి, ప్రయత్నం కావాలి, అన్నిటికీ మించి చిత్తశుద్ధి కావాలి. అటువంటి చిత్తశుద్ధితో వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇందులో వీరు చిక్కుముడిలుగా భావించిన ప్రతి దానికి కూడా సనాతన ధర్మంలో సమాధానం ఉంది. సనాతన ధర్మంలో వీటికి కాదు, ఫైనల్గా ఒక్క మాట చెప్పాలి సనాతన ధర్మం గురించి అంటే, సనాతన ధర్మంలో నాకో మీకో తెలియని ప్రశ్నలు ఉంటాయేమో, కానీ సమాధానం లేని ప్రశ్న ఒక్కటి కూడా ఉండదు. అంత విశాలమైంది సనాతన ధర్మం. ఎందుకంటే అంత 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, దర్శనాలు, ధర్మశాస్త్రాలు, ఇన్ని గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాల్లో ఒకదానికి మరొక చోట అనుసంధానం చేస్తూ ప్రతి దానికి సమాధానం ఉంది. ప్రతి చోట మంచి మార్గాలు చూపించడం జరిగింది. కానీ ఈ మత మార్పిడి బ్యాచ్లు ఎవరైతే ఉంటారో, క్రైస్తవులు కావచ్చు, జిహాదీలు కావచ్చు, లేకపోతే ఈ ఎర్ర కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరిది ఉద్దేశం ఏమిటి అంటే సనాతన ధర్మాన్ని మోకొమ్మడిగా ఎదిరించి సనాతన ధర్మాన్ని, ఈ దేశ సంస్కృతిని నాశనం చేయాలని. అందుకే మిగతా దేశాల్లో వీళ్ళు ఎలా కొట్టుకున్నా సరే, తిట్టుకున్నా సరే, ఇక్కడికి వచ్చేపాటికి మాత్రం వీళ్ళందరూ ఖచ్చితంగా కలిసే ఉంటారు. అండ్ మోరోవర్ వీళ్ళందరూ వాడుకుంటున్న పేరేంటి ఇక్కడ? గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని ఎంత అవమానించేశారు, ఇంత దారుణంగా తిట్టేశారు అని చెప్పేసి పుస్తకాలు మనకు చూపిస్తూ ఉంటారు. ఇంత పుస్తకం రాశారని చెప్పబడుతున్న అంబేద్కర్ గారిని ఏ రోజు మనం మాట్లాడుకునేటప్పుడు స్వర్గీయ శ్రీ అంబేద్కర్ గారు అని మాట్లాడుకుంటాం. ఎందుకు? ఆయన మన దేశానికి మేలు కలిగే ఒక రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి, అదేవిధంగా అట్టడుగున ఉంటున్న తన జాతిని ఉద్ధరించుకోవటానికి ఆయన ప్రయాసపడ్డారు కాబట్టి ఆయన ఖచ్చితంగా వారిని మనం స్వర్గీయ శ్రీ అంబేద్కర్ గారే అంటాం. అంతేగాని మా హిందుత్వాన్ని తిట్టారు కాబట్టి ఆయన అక్కడికి పోతారు ఇక్కడికి పోతారని మనం అనం. కానీ ఆయన పుస్తకాలు పట్టుకొచ్చి మన వాళ్ళని దారుణంగా మత మార్పిడి చేసే ఈ గాడిదలు ఎవరైతే ఉన్నారో, ఈ గొర్రెలు ఎవరైతే ఉన్నారో, ఈ గొర్రెలు అందరూ ఏం చేస్తారు? ఆయన స్వర్గానికి పోడండి, ఎందుకంటే ఆయన మా దేవుడిని నమ్ముకోలా వేరే దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి అని చెప్పేసి అంటారు. ఇక్కడే తెలిసిపోతుంది వీళ్ళ దిక్కుమాల దగుల్బాజీ బతుకులు ఎలా ఉంటాయి అనేది. అలాంటి దగుల్బాజీ బతుకులన్నిటికీ సమాధానం ఈరోజు సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే పుస్తకం. నేను గతంలో భాస్కర్ రాజు గారు రాసిన ఋగ్వేద అనువాదం కార్యక్రమానికి కూడా హాజరవటం జరిగింది. కానీ ఆ రోజున కూడా నేను డాక్టర్ గారికి పాదాభివందనం చేయలే. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ చేశారు, చాలా కష్టపడ్డారు, కష్టపడిన దానిలో ఎక్కడ తప్పు లేదు. కానీ అది ఆయన ఆసక్తి కొద్దీ చేశారు, మన సమాజానికి ఏదో మేలు చేయాలనుకున్నారు, బాగుంది. కానీ ఈ పుస్తకం విషయంలో ఆయనకి నమస్కారం పెట్టాలని నాకు ఎందుకు అనిపించింది అంటే, సనాతన ధర్మంలో మొట్టమొదట ఒక మంచి సూత్రం చెప్తారు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పేసి. అసత్యం నుండి సత్యం వైపుకి, చీకటి నుండి వెలుగు వైపుకి, మరణం నుండి అమరత్వం వైపుకి నడిపించాలి, మనుషుల్ని ఉద్ధరించాలి అని చెప్పేసి చెప్తారు. అటువంటి ప్రయత్నంలోనే ఆ అజ్ఞానంలో నుంచి జ్ఞానానికి తీసుకురావాలి అని చెప్పి ఆయన తప్పించి, ఎవరైతే మత మార్పిడి కోరల్లో చిక్కుకుని దారుణంగా మోసపోతా ఉన్నారో వాళ్ళందరినీ నేను కాపాడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ నిజంగా మరో భగవద్గీత లాంటి పుస్తకాన్ని అందించారు. కాబట్టి ఈరోజు నేను వారిని ఒక భగవత్ స్వరూపంగా చూసి వారికి పాద నమస్కారం చేయటం జరిగిందండి. సో నేను మళ్ళీ చెప్పేది ఏంటి అంటే, ఇందులో ఏవైతే 61 పాయింట్స్ అంటే, ఇందులో మొదటగా చూసుకుంటే భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క ఎంతమంది దేవుళ్ళు అనే ప్రశ్నతోటి మొదలుపెట్టారు. ఈ ప్రశ్న ఎందుకు మొదలెట్టాల్సి వచ్చిందంటే, ఈ మతోన్మాదులు లేకపోతే ఈ పాషండ మతాలు, యాక్చువల్లీ పాషండ మతాలు అనే పేరు అలవాటైపోయి వాడుతున్నాను కానీ, లేకపోతే ఈ దగుల్బాజీ మతాల వాళ్ళు చేసే ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, మీకు ఎందుకయ్యా అంతమంది దేవుళ్ళు అంటారు? నా ఇష్టం, నాకు 33 కోట్ల మంది కాకపోతే 350 కోట్ల మందిని పెట్టుకుంటాను. ఎంతమందిని పెట్టుకున్నా నాకు వేదం ప్రకారం నేను చూసే స్వరూపం ఒకటే కదా. నా ఇష్టాన్ని, నా ధర్మాన్ని, నా విశ్వాసాన్ని పదే క్వశ్చన్ చేయడానికి నీకు ఎవడన్నా హక్కు ఇచ్చాడా? లేదుగా. నీకెందుకు 3 దేవుళ్ళు ఉన్నారు, లేకపోతే నీకెందుకు కడుపులు చేసేవాడు దేవుడు అయ్యాడని మేము ఎప్పుడు ఎవరిని అడగలేదు కదా. మరి మీరెందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు? ఆ ప్రశ్నకి సమాధానం ఈ అధ్యాయంలో ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక దేవుడిని ఒకటి పేరు పెట్టుకున్నాడు, యెహోవా అని, ఇంకొకడు ఇంకో దేవుడికి పేరు పెట్టుకున్నాడు, అల్లాని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా ధర్మం, మా ఉపనిషత్, ఈశావాస్య ఉపనిషత్తులో మాకు మొట్టమొదటి మంత్రంలోనే మాకు చెప్తున్నారు, భగవంతుడిని ఎలా చూడాలి అంటే నామరూప క్రియారహితమగు భగవత్ స్వరూపంగా ఈ సృష్టిని మనం చూడాలి. ఈ సృష్టి మొత్తం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, కానీ ఆ భగవంతుడికి పేరు కానీ, ఒక రూపం కానీ, లేకపోతే ఒక పాత్ర కానీ లేదు. అంతటా ఆయనే ఉన్నాడు, అన్నీ ఆయన కాందంటూ ఏదన్నా ఉంటే అప్పుడు చెప్పండి. మీ ప్రకారం చూసుకుంటే మీరు యెహోవాను అల్లాను అంటున్నారు కదా, అందులో ఉన్న అక్షరాలు కూడా పరబ్రహ్మమే. ఆ పేరు మీరు వాడుకుని దాన్ని మీరు తప్పుడు అర్థాలతో తీసుకుంటున్నారేమో కానీ పరమాత్మ కానిది ఈ సృష్టిలో ఏదీ లేదు. అది ఎందుకు ఒకటి, అది ఏ విధంగా ఏకోవై బ్రహ్మ అద్వితీయం అనేది ఈ అధ్యాయంలో వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సృష్టి క్రమం గురించి అడుగుతారు. ఇది కూడా అంతే. ప్రతివాడు ఎట్లా ఉంటుంది, మా గ్రంథంలో సృష్టి పుట్టడం గురించి ఉంది, మీ గ్రంథంలో ఎక్కడుంది అని అడుగుతాడు. నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, మనుషులు మనం బతకటానికి మనకి ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ఎలా జరిగిందో తెలుసుకుంటే తప్ప బతకలేమా? మనిషి బతకాల్సింది ఎలా అంటే, ఎలా పుట్టాము అంటే ఎలాగో పుట్టేశాం, కానీ పుట్టడం మన చేతుల్లో లేదు, పోవటం మన చేతుల్లో ఉంది. పోయేటప్పుడు మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ఏం సాధించాలి, జీవిత లక్ష్యం ఏమవ్వాలి, అది కదా మనం తెలుసుకోవాల్సింది. అంతేగాని ఎక్కడ మాకు సృష్టి గురించి తెలియలేదు కాబట్టి మీ ధర్మం వేస్ట్, మీ గ్రంథం వేస్ట్ అని మాట్లాడితే అలాంటి గాడిదలకు మనం ఏం సమాధానం చెప్తాం? ఇది చూస్తే ఏం సమాధానం చెప్పాలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా శివుడు గురించి, విష్ణువు గురించి, తులసమ్మ గురించి, గోమాత గురించి, వర్ణ వ్యవస్థ గురించి, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి ప్రతిదానికి వాళ్ళకి డౌట్లే. ఎందుకంటే వాళ్ళు చదవకుండా మాట్లాడుతున్నారు కదా. చదివితే సమాధానాలు దొరుకుతాయి, చదవకపోతే ప్రశ్నలే మిగులుతాయి. వాళ్ళ ప్రశ్నల దగ్గర ఆగిపోయారు. ఆ ప్రశ్నల కన్నా ఉన్న విలువ సలువ ఉందా అంటే అవి ఉండదు. ఆ ప్రశ్నలు కూడా తలా తోక లేని ప్రశ్నలు, తలతిక్క ప్రశ్నలు. ఆ తలతిక్క ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని చెప్పి చాలా మంది మేధావులు ప్రయత్నం చేసుంటారేమో. బట్ నేను చూసిన అత్యుత్తమ ప్రయత్నం ఈ సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే గ్రంథం. కాబట్టి మళ్ళీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది,
ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీ ఇంట్లో భగవద్గీతని ఏ విధంగా పెట్టుకుంటారో ఇలా సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే పుస్తకాన్ని కూడా అంతే గౌరవంగా పెట్టుకోండి, అంత పక్కగా చదవండి. ఆ చదివిన దాన్ని పెట్టుకోండి. ఎవడైనా మీ ఇంటి ముందుకు వచ్చి మా మతంలోకి మారు అని చెప్పి ముష్టెత్తుకోవటానికి వస్తే వాడి బొచ్చులో రూపాయి వేయకపోయినా పర్లేదు, కానీ వీడికి సమాధానాలు చెప్పి వాడి బుర్ర తిరిగేలాగా మాత్రం చేయమని చెప్పి ప్రతి హిందువుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. దయచేసి ఎక్కువ సమయం తీసుకుంటే మన్నించండి. సృష్టి క్రమం ఎలా జరిగింది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు మూర్ఖులు. ఎందుకంటే పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం యస్య పురాణం పంచలక్షణం అని. ప్రతి పురాణంలో కూడా సర్గ అంటే సృష్టి ఎలా జరిగిందని చెప్తాడండి. మీరు ఏదైనా తీసుకోండి, దేవి భాగవతం కావచ్చు, భాగవతం కావచ్చు, దేంట్లో అయినా సరే. అంటే సృష్టి గురించి ఏ బిగ్ బ్యాంగ్ థియరీ అయితే the infinitely small dense energy when exploded the entire universe has come into picture అని ఏదైతే చెప్తున్నామో దాన్ని బిందు రూపకంగా చెప్పి మనం పురాణంలో దాని గురించి విశేషంగా చెప్పబడింది. అందుకే పురాణం అంటే అర్థం ఏంటో తెలుసండి, పురార్థం నవం కరోతి ఇది పురాణం. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక జీవనానికి అన్వయించుకొని అద్భుతంగా మార్చుకోవటం ఎలానో చెప్పేది పురాణం అండి. మనం పురాణం అంటే పాతది అని భావంలో చేస్తాం. అలానే సనాతనం అంటే సనా సదా భవతి ఇది సనాతన. అతి ప్రాచీనమై నిత్యనూతనంగా విలిసిల్లేది సనాతనం. ఏంటంటే మీరే పురాతనం అంటారు, మీరే నూతనం అంటారు, ఎలా సాధ్యము అంటే సూర్యుడు ఎప్పటివాడు తెలీదు. మరి సూర్యుడు ఎప్పటివాడో కదా, ఇప్పుడు అవసరం లేదు కదా అంటే కుదురుతుందా? సూర్యకిరణం లేదే ఆకలి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. అలానే సనాతన ధర్మం అతి పురాతనమైంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనువృక్షాకవే బ్రవీత్. నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటాడు ఈ విజ్ఞానాన్ని కృష్ణుడు 4వ అధ్యాయం 1వ శ్లోకంలో. ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు. ఇదంతా బాగానే ఉందండి, కానీ మాకు సంస్కృతం రాదు కదా, మేము ఎలా తెలుసుకోవాలి దీన్ని? మీరు ఇందాక సంస్కృతం చాలా గొప్పదన్నారు కదా, మన దౌర్భాగ్యం అదండి. సంస్కృతం రాదంటే తెలుగు వచ్చింది అనుకుంటారేమో, అది కూడా రాదు మన వాళ్ళకి. What I can do for this divine tradition, falling it is day to day. Fatalings, devil desires, loveless, wetless, splitting families. Totally it has collapsed here. All do good for it once again. Great Almighty, come on, we are waiting. Sri Ramalingeshwara. అన్న ఇంగ్లీషు పద్యాన్ని తెలుగులో రాసి మగడమున 3 గురువులు పరగంగా ఆది గురువు భగణం వయ్యన్ ధరమధ్య గురువు జగడము సరసగుణ అంచె గురువు సగణం వయ్యన్ అని తెలుగు గ్రామర్ చెప్పాల్సిన దౌర్భాగ్య స్థితి ఈరోజు సమాజంలో ఉన్నది. పద్మిని షండ సుగంధ మారుత వశస్ఫుట శీకర సిక్త మంజరీ మండిత భూరి భూరు సమాహృతమైన వటంబు నీడ కూర్చుండే ఖలీన రజ్జువు నొక్కెడగట్టి ఇమ్ములని. ఎవరికైనా అర్థమైందండి? ఇందాక నేను చదివిన ఇంగ్లీష్ శ్లోకం అందరికీ అర్థమైంది. కాబట్టి ఇది సమాజంలో ఉన్న పరిస్థితి. దీని నుంచి బయటపడాలంటే ఎలా అనే ఆలోచన చేసి పురాణాలలో, వేదాలలో, ఇతిహాసాలలో అంబేద్కర్ యొక్క చరిత్ర, ఆయన రాసినటువంటి గ్రంథంలో ఆయన అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మనకు అందించిన అద్భుతమైనటువంటి గ్రంథమే ఈ సనాతన ధర్మంలో చిక్కుముడిలు లేడు. నేను అంబేద్కర్ని చెప్తున్నా అంటే అంబేద్కర్ చెప్పిన మాటలకి వక్ర భాష్యాన్ని చెప్పి మీ దేవుళ్ళు అంతమంది ఎందుకు, పాముకు పాలు చీమకు పంచదార పోయు కర్మభూమి మనది, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సందేహము లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశభావన వింటే ఏదన్నా తీసుకోండి సార్. యోమా పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమైన ప్రణశ్యతి. భగవద్గీత 6వ అధ్యాయం 30వ శ్లోకం. ఇంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ పుస్తకాన్ని తీసుకుని వెళితే మీకు రామాయణము, భారతము, భాగవతము నేను చదివే కాబట్టి చెప్తున్నానండి. 7వ చాప్టర్లో ప్రశ్న ఉందండి, ఈ పురాణాలు ఇతిహాసాలు కల్పితాలా నిజాలా? రాముడు వాలిని చంపాడు, అందరు ప్రశ్నిస్తాడు కదా, రాముడు వాలిని చెట్టుచాట నుంచి చంపాడు. దాంట్లో అయోధ్యకాండలో 100వ సర్గను కశ్చిత్ సర్గ అంటారండి. దాంట్లో 100 ప్రశ్నలు వేస్తాడు రాముడు భరతుడిని. నువ్వు ఎలా పరిపాలిస్తున్నావు, పెద్దలను గౌరవిస్తున్నావా, దాన ధర్మాలు చేస్తున్నావా, ఇవన్నీ చెప్పిన తర్వాత 109 జాబాలి వచ్చి రాముడితో అంటాడు, దశరథుడు పోయాడయా, ఆయన పాట ఆయనతోనే పోయింది, దాన్ని పట్టుకుని నువ్వు ఇక్కడ ఉంటే ఎందుకు, చక్కగా ఈ యవ్వనంలో ఉన్న 27 ఏళ్ళు అండి అప్పుడు రాముడికి వనవాసం చేసేటప్పుడు. ఎంత ఎంజాయ్ చేయొచ్చండి. ఎన్ని టీవీ ఛానల్స్ ఇప్పుడు లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఆత్మదృష్టి ఉంది, అన్నీ చూడగలరు.
అద్భుతంగా రాజుగా ఉన్నాడు, కానీ అవేమీ చేయలేదు. ఆయన ధర్మాన్ని పరిపాలించడం కోసం అక్కడ ఉన్నాడు. జాబాలి ఇట్టా చెప్పగానే భరతుడిని పిలిచి, వీడిని ఎందుకు అసలు మంత్రివర్గంలో పెట్టుకున్నావు? ఇలాంటి వాడు కనుక నీ మంత్రులైతే దేశం సర్వనాశనం అవుతుందని అప్పుడు చెప్పిన మాటను వక్రీకరించి రాముడు ఏదో నింద చేశాడు, బౌద్ధులకు వ్యతిరేకము అని ఒక వాదన ఉంటే, వాలి విషయంలో రాముడు వాలికి చాలా వివరంగా చెబుతాడండి. ఎందుకు నేను నిన్ను చెట్టుచాట నుంచి చంపాల్సి వచ్చిందో ఆ 4 కారణాలు చక్కగా వివరించారు దాంట్లో. మొదటిది, నువ్వు జంతువుని చెట్టుచాటు నుంచే కొట్టాలి. రెండవది, భరతుడు సకల భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయన ప్రతినిధిగా ఆయన నగరాన్ని రక్షిస్తుంటే నేను వనాన్ని రక్షిస్తున్నాను. నువ్వు నీ తమ్ముడు భార్య అయినటువంటి కూతురుతో సమానమైనటువంటి రుమను వివాహం చేసుకున్నావు, అది తప్పు, అధర్మం చేసిన నిన్ను శిక్షించాల్సింది. శిక్షించకపోతే ఏమవుతుంది? రాజు గనక నిన్ను శిక్షించకపోతే ఆ పాతకం రాజుకు చుట్టుకుంటుంది. అందుకే కోవిద్ గారు అదేంటి మరణశిక్ష వేసిన వాడికి క్షమాభిక్ష పెట్టమంటే నేను పెట్టను పో అన్నాడు. ఎందుకంటే వాడు మరణశిక్ష చేశాడని తెలుసు. కోర్టు వాడికి నిర్ణయించినప్పుడు హూ యామ్ ఐ టు వీటో ఇట్, నేనెవరిని దాన్ని కాదంటానికి? అప్పుడు ఆ మరణశిక్ష చేసిన పాపను నాకంటుకుంటుందని రామాయణం చదివిన వాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఇవ్వలేదండి. ఎవడికి పడితే వాడికి అలా ఇవ్వటము శాసతే ఇది శాస్త్రం. ఇలా చెప్పుకుంటూ పోతే దాంట్లో ప్రతి చాప్టర్ 61 వ్యాసాలు ఉన్నాయి. ప్రతి సమస్యకు, మీకు వచ్చే ప్రతి సందేహానికి ఆయన విజ్ఞానము, ఆయన సమయం, ఆయన అటు డాక్టర్గా మనుషులకు చికిత్స చేస్తూ సమాజంలో ఉన్న ఈ రుగ్మతలు పోగొట్టడం కోసం అంత సమయాన్ని తీసుకొని ఇంత కష్టపడి నాకు కూడా చెప్పకుండా దీన్ని రిలీజ్ చేశాడంటే ఆయన మీద నాకు అసూయ, ఆనందము, హర్షము అన్నీ కలిగాయండి. ఇలాంటి వాళ్ళు నేడు సమాజానికి కావాలి. ఉపనిషత్ సారమంతా 700 శ్లోకాలుగా భగవద్గీతగా ఆవిష్కరింపజేస్తే వ్యాసుడు ఆ 700 శ్లోకాలను 30 శ్లోకాలుగా ఉపదేశ సారంలో రమణ మహర్షి అందించారండి. ఆ 30 శ్లోకాలు, ఆ ఉపనిషత్ సారము, ఆ భగవద్గీత చదవడం మనకు రాదు కాబట్టి, మనకు సంస్కృతము, తెలుగు, ఇంగ్లీష్ వచ్చో మనకు తెలీదు, ఇవేవి కూడా మనకు ప్రావీణ్యత లేదు కాబట్టి, మనకు అర్థమయ్యే సరళమైన భాషలో ఆ సమస్యలన్నింటినీ మన కనుల ముందు ఉంచి మీ పిల్లలకు అవసరమైన విజ్ఞానాన్ని క్రోడీకరించి ఈ పుస్తకంలో మీకు అందించారండి. ఎక్కడైనా మీకు డౌట్ వస్తుందని ఎక్కడెక్కడైతే ఆయన కోట్ చేశాడో ఆ లింక్స్ అన్ని లాస్ట్కి ఇండెక్స్లో ఇచ్చాడు. నేను భారతం గురించి మాట్లాడదామని సరస్వతి శిశు మందిరికి వెళ్ళాను. వెళ్ళి ఆగస్టు 22వ ప్రాధాన్యత ఎంతమందికి తెలుసు అంటే 20 మంది చేతులు ఎత్తులు పెట్టారండి పిల్లలు. నేను అనుకున్న ఇంతమందికి భారతం గురించి తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏముందని చెప్పి ఆగస్టు 22 గొప్పతనం ఏమంటే మీరు చెప్పండి రా అంటే, ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పారు. నాకు తెలియదు ఆ విషయం. నిజానికి అదే రోజు రాజరాజ నరేంద్రుడికి నన్నయ్య భట్టారకుడు తాను రాసిన ఆది పర్వాన్ని అంకితం ఇచ్చాడు అని తెలియజెప్పడం కోసం నేను ఆ ప్రస్తావన చేస్తే నాకు కొత్త విషయాలు చేసినాయి. ఇట్లాంటి చాలా కొత్త విషయాలు మీ పిల్లలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కొత్త విషయాలన్నీ పక్కకు పెట్టండి. అవసరమైన జీవిత అభివృద్ధికి సోపానాలు నిర్మించగలిగినటువంటి ఈ పుస్తకాన్ని మీ దగ్గర పెట్టుకుంటారని ఆశిస్తూ తర్వాత మనకు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మల్లంపల్లి మల్లికార్జునరావు గారిని అభ్యర్థిస్తున్నాను. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనాధ్యాసిని అంకే లాలిత రామకృష్ణ చరితాం బుద్ధైర్జినైర్మండితాం ఆచార్య నానక దయానందాదిభిర్నందితాం వందే భారతమాతరం సురవరాం వాత్సల్యపూర్ణాం ధరాం వందే భారతమాతరం. భారత్ మాతాకి. ఒక 50 సంవత్సరాల క్రితం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో కచ్చమైత్రి భవన్ అని చెప్పేసి కోటి దగ్గర ఉన్నది. అక్కడ ఒక ఉపన్యాసం 7 రోజుల పాటు ఉపన్యాసం జరిగింది. ఆ ఉపన్యాసం ఇచ్చిన వ్యక్తి పిఎన్ ఓక్. మీలో చాలా మందికి ఆ పేరు పరిచితమైంది. ఈ మధ్య తాజ్మహల్ ఇస్ ఎ హిందూ ప్యాలెస్, అలాగే కుతుబ్ మీనార్, వీటన్నిటిని యొక్క పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఆ పిఎన్ ఓక్. ఆయన ఒక 7 రోజుల పాటు పరిశోధన ఎలా చేయాలి అనే విషయం మీద ఆయన యొక్క వ్యాస పరంపర జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జరిగింది. దానికి అటెండ్ అయినటువంటి వాళ్ళల్లో ఇది జరిగి 50 సంవత్సరాలు అయింది. నేను కూడా ఒకడిని. అప్పటి వరకు ఏదో మామూలుగా ఏం చదవాలి
చదవాలి అంటే కామర్సు, బీకాము, ఆ రోజుల్లో BA, బీకామ్ ఇవి ఉండేవి. కానీ ఆ తరువాత నా దృక్పథాన్ని మార్చుకుని, లేదు హిస్టరీ చేయాలి, ఒక చరిత్రని అధ్యయనం చేయాలి, ఆర్కియాలజీని అధ్యయనం చేయాలి. ఆ రోజుల్లో ఉండేటువంటిది ఏంటంటే, ఇందాక లలిత్ కుమార్ చెప్పినట్లుగా క్రైస్తవులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ముగ్గురు కూడా మన దేశం మీద దండయాత్ర వాళ్ళ పద్ధతిలో చేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పద్ధతి వేరు, 100 సంవత్సరాల క్రితం ఉన్న పద్ధతి వేరు. క్రైస్తవులు మొట్టమొదట మెడికల్ కాలేజెస్ పెట్టారు ఈ దేశం మొత్తంలో కూడా. మెడికల్ కాలేజెస్ పెట్టి అందరినీ కూడా వైద్యుల చేత ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేయించి వాళ్ళని క్రైస్తవ మతంలో చేర్చారు. ఒక 50 సంవత్సరాల పాటు ఈ విధంగా మెడికల్ కాలేజెస్ పెట్టి ఆ తర్వాత వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. చేసుకుంటే ఎవ్వరూ కూడా క్రైస్తవ మతంలోకి మారలా మెడికల్ కాలేజెస్ పెట్టి. ఇలా కాదు అని చెప్పి తర్వాత స్కూల్స్ పెట్టి స్కూల్స్ ద్వారా మారుద్దాం అనుకున్నారు. కానీ స్కూల్స్ ద్వారా కూడా వాళ్ళకి ఆశించినటువంటి ఇది రాలేదు. ఈ విధంగా ప్రతి 50 సంవత్సరాలకి వాళ్ళ పాలసీ ఎలాగే ఈ దేశాన్ని మార్చాలి అనేది. ఇదే పద్ధతిలో ముస్లింలు కూడా ఈ దేశాన్ని ఇస్లామైజేషన్ చేయటం కోసం రకరకాల పద్ధతులు వాడుతూ వచ్చారు. అయితే అవన్నీ పాత పద్ధతులు. ఆ రోజుల్లో ఉన్న పద్ధతులు వేరు, ఈ రోజుల్లో ఉన్న పద్ధతులు వేరు. ఆ రీసెర్చ్ ఓరియంటేషన్లో చరిత్రని వక్రీకరిస్తున్నటువంటి మన మేధావులు దాన్ని అడ్డుకోవటం ఎలాగా, కాబట్టి చరిత్ర అధ్యయనం చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ దేశం మొత్తానికి కూడాను చరిత్రకి ఒక కంకణం కట్టుకున్న వాళ్ళలాగా వాళ్ళే చరిత్ర అధ్యాపకులు. ఆ విధంగా మన దేశానికి ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేటువంటి ఒకటి ఉండేది మనకి. ఆ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్కి వాళ్ళ గుప్పెట్లో ఉంది అప్పటికి ఇప్పటికీ కూడా. ఇప్పటికీ కూడా హిస్టరీ ప్రొఫెసర్స్ కానీ హిస్టరీ లెక్చరర్స్ కానీ అందరూ ఒకే ఒక సంస్థ, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, దాని సభ్యులే. రెండో సంస్థ లేదు. దాని ఈ విధంగా వాళ్ళు ఏది హిస్టరీ రాస్తే అవే హిస్టరీ బుక్స్. యూనివర్సిటీస్, కళాశాలలు, హై స్కూల్స్, వీటన్నిటిలో ఉన్నటువంటి లైబ్రరీస్లో ఉన్న హిస్టరీ బుక్స్ అన్నిటినీ కూడా వామపక్ష పంథాలో ఉన్నటువంటి హిస్టరీ, లేకపోతే క్రిస్టియన్ ఇస్లామైజేషన్ ఉన్నటువంటి హిస్టరీ పుస్తకాలే తయారు చేశారు. కేవలం పుస్తకాలు రిఫరెన్స్ బుక్స్ తయారు చేయడం కాకుండా టెక్స్ట్ పుస్తకాల్లో కూడా అన్నీ కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటివి. మీకు నేను చెప్పక్కర్లేదు. టెక్స్ట్ పుస్తకం, హిస్టరీ టెక్స్ట్ పుస్తకం తీసినట్లయితే సోషల్ స్టడీస్ కానీ, ఫస్ట్ వచ్చేది బ్రిటిష్ హిస్టరీ తర్వాత వెంటనే వచ్చేది మొఘల్ హిస్టరీ తర్వాత బ్రిటిష్ హిస్టరీ, తర్వాత ఏదో కాంగ్రెస్ హిస్టరీ. ఇంతకు తప్పితే మనకి హిస్టరీ పుస్తకాల్లో నేర్చుకునేదంటూ పెద్ద ఏముండదు. దక్షిణాదిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చోళ రాజ్యాలు, పాండ్య రాజ్యాలు, మహారాష్ట్ర రాజ్యాలు, వీళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ ఏం చేశారు, ప్రపంచం మొత్తాన్ని ఏలాం కదా మనం ఆ సమయంలో. వాటి చరిత్ర గురించి మన విద్యార్థులకి ఇసుమంత కూడా తెలియదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే రామాయణ మహాభారతాల్ని కూడా తారుమారు చేసేశారు వామపక్ష చరిత్రకారులు. ఎంతగా తారుమారు చేసేసారంటే, అసలు శ్రీరాముడు ఉన్నాడా లేడా, నిజంగా పుట్టాడా, ఆయన పుట్టిన జన్మభూమి అదేనా, ప్రతిదీ అనుమానమే. నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి ఏ విషయంలో ఎప్పుడూ అనుమానం లేదు. కానీ వాళ్ళ యొక్క పుస్తకాల ద్వారా, టెక్స్ట్ పుస్తకాల్లో చొప్పించి విద్యార్థుల దశలో కూడా వాళ్ళకి అనుమానాలు కలుగజేసేట్లుగా చేశారు. ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ, భరతుడు భూమండలం మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు, ఆ సమయంలో రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత, చిక్కుముడులు అంటే ఇవే కొన్ని, శ్రీరాముడు పరిపాలించినటువంటి ప్రాంతం ఏది అని నేను ఎక్కడైనా సరే, ఏ కళాశాలలో అయినా సరే విద్యార్థులను అడిగితే ఒకటే సమాధానం వస్తుంది. ఇందాక వారికి చిరంజీవి జన్మదినం చెప్పినట్లుగా అందరూ ఏం చెప్తారంటే, శ్రీరాముడు పరిపాలించినది ఏది, స్థలం ఏది వింటున్నాం కదా ఇప్పుడు. అయోధ్య పరిపాలించిన స్థలం కాదు. అయోధ్య కేవలం రాజధాని.
అయోధ్య రాజధాని. మరి రాజధాని అయితే పరిపాలించినటువంటి ప్రాంతాలు ఏంటి? అఖండ భారతం కాదు. వారు చెప్పారు ఇందాక, నేను కూడా చెప్పాను, అప్పటికి 2 సార్లు అయినాయి. అఖండ భూమండలం మొత్తాన్ని పరిపాలించాడు భరతుడు అని చెప్పారు వారు. కానీ దాన్ని సీరియస్గా ఎవరైనా తీసుకోలేదు ఇక్కడ. నిజానికి శ్రీరామచంద్రుడు పరిపాలించింది భూమండలం మొత్తాన్ని. రామరావణ యుద్ధం అనేటువంటిది కేవలము ఇరు వర్గాల మధ్య లేకపోతే 2 జాతుల మధ్య జరిగింది కాదు. ప్రపంచ యుద్ధం అది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఆ యుద్ధంలో వచ్చాయి. మీరు కిష్కింధాఖండంలోకి వెళ్ళినట్లయితే సుగ్రీవుడు అన్ని దేశాల నుంచి కూడాను వానరులు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నారో రకరకాలైనటువంటి వానరులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాడు. వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అన్ని దేశాల నుంచి వస్తారు. అంటే వానరులు పరిపాలిస్తున్నటువంటి భూమి లేకపోతే ప్రాంతాలు ఏమిటంటే ఈ భూమండలం మీద 1/3 వంతు సుమారుగా అన్ని దేశాలు ఉన్నాయి. వాటన్నిటినీ చెప్తే 2 గంటలు పడుతుంది. కాబట్టి నేను చెప్పను ఆ దేశాల పేర్లన్నీ, నా దగ్గర ఉన్నాయి. వానరులు పరిపాలించినటువంటి దేశాలు. నేను వెళ్ళాను, అనేక దేశాలు వెళ్ళాను, వానరులను కలిశాను, వానరుల ఫోటోగ్రాఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నారు. ఎలాగైతే రాముడి వారసులమైనటువంటి మనము ఇప్పుడు ఉన్నాం కదా, రాముడి వారసులమే కదా మనమంతా కూడా, రాముడు మన పూర్వుడని మనం అనుకుంటున్నాం కదా. అలాగే నర వానర రాక్షస జాతులలో అతి బలమైనటువంటి వాళ్ళు ఎవరు? ఫిజికల్గా రాక్షసులు, తర్వాత వానరులు, తర్వాత నరులు. ఒకవేళ డార్విన్ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే ఎవరు సర్వైవ్ అయి ఉండాలి, ఎవరు నశించిపోవాలి? వానరులు రాక్షసులు ఉండాలి, నరులు నశించిపోవాలి. ఎందుకంటే వీకెస్ట్ పర్సన్స్ నరులే. ఫిజికల్గా చెప్తున్నా నేను, మెంటల్గా శస్త్రాలతో కాదు. ఈ విధంగా కానీ ప్రపంచం మొత్తంలో నరులు బతికున్నారు, రాక్షసులు ఉన్నారా ఇప్పుడు? చిక్కుముళ్ళు ఇవే రామాయణంలో అసలైన చిక్కుముళ్ళు. మరి వానరులేరి? కిష్కింద హంపి రాజధానిగా చేసుకున్నటువంటి వానరులు ఎక్కడికి వెళ్ళారు? అయోధ్య రాజధానిగా చేసుకున్న రాముడి వారసులు మనమంతా ఉండి ప్రపంచం మొత్తం కూడా మనం వ్యాపించి ఉన్నాము. మరి వానరులు ఏమయ్యారు? రాక్షసులు ఏమయ్యారు? అందరూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇలాంటివి ఎన్నో మన రామాయణ భారతాల్లో అసలు ప్రశ్నలు ఎవరికి ఉదయించేవి కావు. ఎందుకంటే ఈ దేశంలో అడుగున చక్కటి గురుకులాలు ఉండేవి, గురుకుల విద్య ఉండేది 100 సంవత్సరాల క్రితం, ఈవెన్ 50 సంవత్సరాల క్రితం. కానీ బ్రిటిష్ పాలసీ ప్రకారం, ఆ తరువాత వచ్చినటువంటి కాంగ్రెస్ పాలసీ ప్రకారం మన దేశంలో గురుకులాలన్నిటినీ కూడా నాశనం చేసేయటం, ఆర్ష విద్యని ఇస్తున్నటువంటి సంస్కృతము తెలుగు ముందు అభ్యసిస్తున్నటువంటి కళాశాలలు, రెండింటినీ చెబుతున్నటువంటి కళాశాలలు, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో కొన్ని 100 కళాశాలలు ఉండేవి. వాటన్నింటినీ కూడా క్రమక్రమంగా మూసేయించడం, అసలు మన ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలిగేటువంటి వాడు లేరు. నా చిన్నతనంలో కొంతమంది ప్రముఖ ఆచార్యులు ఉండేవారు. వారు ఉపన్యాసాల ద్వారా ఆంధ్ర ప్రాంతంలో చక్కటి ప్రబోధన చేస్తూ ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు అందిస్తున్నారు. కానీ వారు చాలా కొద్దిమంది. ఆనాడు సోషల్ మీడియా లేదు, ఈనాడు సోషల్ మీడియా ఉంది, కానీ చెప్పగలిగేటువంటి వాళ్ళు చాలా. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి పుస్తకాల యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ పుస్తకంలో ఇందాక నుంచి ఇద్దరు కూడా చెప్పారు, అందరికీ ఆ పుస్తకం చూడంగానే నచ్చేటువంటి విషయం ఒక అద్భుతమైనటువంటి విషయం. మొట్టమొదటి లైన్ అట్ట మీద, ముఖ చిత్రం మీద ఉన్నటువంటి మొట్టమొదటి లైన్, నేటి అంబేద్కర్ చెప్తున్నా. ఆ టైటిల్ చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం కూడా వేసింది. అలాగే పుస్తకం లోపల చదివితే కూడా ఒక అథారిటీగా, ఒక కాన్ఫిడెన్స్తో ప్రతి విషయం మీద కూడాను, ఎక్కడ వేదాల నుంచి మొదలుపెట్టి చరిత్రలో ఇతిహాసాలు, రామాయణము, భారతము, అష్టాదశ పురాణాలు, వాటిల్లో ఉన్నటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు, మళ్ళీ వాటికి సమాధానాలు ఆర్ష వాగ్మయం నుంచి తీసుకుంటూ చక్కటి సమాధాన పరంపరగా ఇచ్చారు. చరిత్రకు వచ్చారు.
మహాభారతానికి వచ్చారు. శకులు, హూణులు, పల్లవులు, కుషాణులు వీళ్ళందరూ ఎప్పటివారు ఏంటి అనే దాని గురించి మాట్లాడారు. అందులో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరి యొక్క ఆరిజను మనకి మళ్ళీ మన వాంగ్మయంలోనే మహాభారతంలో, రామాయణంలో దొరుకుతాయి. కుషాణులు ఎప్పటివారు, తర్వాత శకులు, హూణులు, బర్బరులు, ఇంకా వారు స్పృశించని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. సాధ్యులు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సాధ్యాహ సంతి అని చెప్పేసి మనకు వేదాల్లో వస్తుంటుంది. ఈ సాధ్యులు ఈ కల్పంలో వాళ్ళు కాదు, అంతకుముందు కల్పంలో వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రస్తావన ఎక్కడ ఉండదు. వాళ్ళు మహా సైంటిస్టులు ఆ రోజుల్లో. ఇలాంటివి ఇంకా అనేక విషయాలు రీసెర్చ్ చేసి రాయాల్సి ఉన్నాయి. వారు 61 విషయాలే ఇందులో రాశారు. నిజానికి ఫ్యూచర్లో వారు 610 విషయాలు రాయాల్సి ఉంటుంది. ఇలాంటి 10 పుస్తకాలు వాళ్ళు రాయాలి వారు. ఎందుకంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ చిక్కుముడులు బయట వాళ్ళ కోసం కాదు, మనము ఇంకా ఎడ్యుకేట్ కావాలి. ఎందుకంటే మనము గత 100 సంవత్సరాల యొక్క ఎడ్యుకేషన్ విధానంలో అసలు మనం అస్తిత్వాన్ని మర్చిపోయాం. శ్రీరాముడు పరిపాలించింది ఏమిటి అని అనగానే వెంటనే వచ్చేది అయోధ్య. అయోధ్య కాదు, ఆయన మొత్తం భూమండలాన్ని పరిపాలించాడు. చెప్పండి ఎలా పరిపాలించాడు అని వెంటనే మనకు ప్రశ్న. జర్మనీని పరిపాలించాడా, ఇంగ్లాండ్ని పరిపాలించాడా, ఫ్రాన్స్ని పరిపాలించాడా? ఎస్, ఇవన్నీ పరిపాలించాడు. ఆ దేశాల చరిత్రలోకి వెళ్ళాలి. ఆ దేశాల చరిత్రల్లో పుటల్లో కనుక తిప్పి చూస్తే ఎక్కడ చూసినా రామరాజ్యమే, రాముడి యొక్క పరిపాలన కిందే ఉంటాయి. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీరామచంద్రుడు ఈ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించాడు అనడానికి ఉదాహరణ. శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం ఫోటో ఒక్కసారి మీ కళ్ళ ముందు తెచ్చుకోండి. అందులో వానర రాజైనటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు ఉంటారా ఉండరా? శ్రీరాముడు ఎదురుగుండా వాళ్ళు ఎలా ఉంటారు? సగం కాళ్ళు వంచి ఉంటారు. హనుమంతుడు ఏ విధంగా నుంచుంటాడో మీ అందరికీ తెలుసు. జపాన్ వెళ్ళి నేను అడిగాను వాళ్ళని, వాళ్ళ యొక్క నమస్కారం కూడా అలాగే ఉంది. జపాన్ వాళ్ళు నమస్కారం చేసినప్పుడు కొంచెం మోకాళ్ళు ఉంచుతారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు ఉంచుతారు అని అడిగాను నేను అక్కడ ఉన్న ప్రొఫెసర్. మీరు ఎందుకు మోకాళ్ళు ఉంచుతారు? మేము నమస్కారం పెడతాము, మీరు నమస్కారం పెడతాం, కానీ భారతీయులు ఎవరు కూడా మోకాళ్ళు వంచి నమస్కారం చేయాలి. చేస్తామా? నుంచుని నమస్కారం చేస్తాం తప్పితే తల వంచుతాం, మోకాళ్ళు వంచం. వాళ్ళు ఎందుకు ఉంచుతారు? మాకు తెలియదు అన్నాడు ఆయన. కారణం ఏమంటే మీరందరూ వానర జాతుల యొక్క ప్రస్తుత కంటిన్యూషన్ చేస్తున్నటువంటి జనాలు, వారసులు, వానర వారసులు. జపాన్లో ఒక 20 పాయింట్స్ చెప్పాను వాళ్ళు ఎలా వారసులు అనేది చెబుతూ, మీకు ఆ రోజుల్లో సుగ్రీవుడు శ్రీరామచంద్రుడి ముందు ఈ విధంగా నమస్కారం చేసి కాళ్ళు వంచి నుంచున్నాడు, హనుమంతుడు కాళ్ళు వంచి నుంచున్నాడు. కాబట్టి మీరు వానరులందరూ, వానర జాతుల యొక్క ప్రజలందరూ కూడా చైనా, జపాన్, మంచూరియా, మంగోలియా, సైబీరియా వీళ్ళందరూ ఇదే అలవాటు వాళ్ళకి నమస్కారం చేయడం. ఎందుకంటే శ్రీరాముడి ముందు వానరులు ఈ విధంగా నుంచోవాలి అని వానర చక్రవర్తి అయినటువంటి సుగ్రీవుడు నుంచున్నాడు. కాబట్టి మీరందరూ ఇలా నుంచున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు జపాన్లో. అలా మేము వానరుల వారసులమని చెప్పడానికి ఆధారాలు ఏమిటి అని ఉన్నాయి. మీ రాజు పేరు హిరోహిటో, హరహుత. అది తాకి ఇంగ్లీష్లో అక్షరం లేదు, టీ రాయాలి. హరహత కాదు, అది సూర్యసుత. సకారం హకారం అవుతుందని సంస్కృత తెలుగులో మనకు వ్యాకరణం చదువుకున్న వారందరికీ తెలుస్తుంది. సూర్యసుత, సూర్యసుత మీ రాజు యొక్క మీ ఎంపరర్ పేరు. సూర్యసుత ఎవరు రామాయణంలో? సూర్యుని కొడుకు సుగ్రీవుడు. వానరుల యొక్క చక్రవర్తి పేరే మీ రాజు యొక్క పేరు. హీరో హోండా అని ఈ రోజుల్లో మనం పెట్టుకునే అన్ని కూడా అవి హీరో హోండా కాదు, అది సూర్యసుత అనే పేరుని వాళ్ళు అలా మారి హీరో హోండాగా మారిందనమాట. అంటే వాళ్ళ రాజు పేరు హీరోహిటో. హీరోహిటో కాదు అది, ఆ హీరోహిటో పేరే హీరో హోండాగా పెట్టుకున్నారు. ఈ విధంగా అనేక దేశాలు, ఒక ఉదాహరణ చెప్పాను. అలా విధంగా అంటే వానర రాజుల కింద ఉండేటువంటి రాజ్యాలు, సుగ్రీవుని కింద ఉండేటువంటి రాజ్యాలు ప్రపంచంలో ఒక 70 రాజ్యాలు సుమారుగా శ్రీరాముడి యొక్క ఆధీనంలో ఉండి వాళ్ళ యొక్క చక్రవర్తి శ్రీరాముడి ఎదురుగుండా నుంచుని ఉన్నాడు.
మరి ఈ 70 రాజ్యాలు వానరులు పరిపాలించే రాజ్యాలకి సుప్రీం కమాండర్ ఎవరు, లేకపోతే చక్రవర్తి ఎవరు? చక్రవర్తి కాదు, చక్రవర్తి కన్నా పైన సార్వభౌముడు ఎవరు? శ్రీరాముడు. శ్రీరాముడు యొక్క ఆజ్ఞలతో చక్రవర్తి పరిపాలించేవాడు అక్కడ అన్ని రాజ్యాలు కూడా. మరి అలాగే రావణుని తరువాత రాక్షస రాజ్యాలన్నిటికీ చక్రవర్తి ఎవరు? విభీషణుడు. విభీషణుడు శ్రీరామ పట్టాభిషేకంలో ఎక్కడున్నాడు? శ్రీరాముడు ఎదురుగుండా నుంచునున్నాడు విభీషణుడు. అంటే రాక్షస రాజ్యాలు ఎన్ని ఉన్నాయో అన్ని రాక్షస రాజ్యాలకి సంబంధించినటువంటి రాజుల పైన ఉండేటువంటి చక్రవర్తి విభీషణుడు శ్రీరాముడు ఎదురుగుండా చేతులు కట్టుకుని నుంచునున్నాడు. మరి ఇప్పుడు శ్రీరాముడు ప్రపంచం మొత్తానికి ప్రభువా, లేక కేవలం అయోధ్యకి మాత్రమే ప్రభువా? భూమండలం మొత్తానికి ప్రభు. ఎందుకంటే భూమండలాన్ని రామాయణ కాలంలో పరిపాలిస్తున్నది ముగ్గురు జాతులు, నర వానర రాక్షస. మిగతా యక్ష కిన్నెర కింపురుష మొదలైన వాళ్ళందరూ అంత ప్రాముఖ్యత లేదు. వాళ్ళందరూ రావణాసురుడికి దాసోహం అని కానీ, లేకపోతే ఇటు వాలికి దాసోహం అని కానీ ఉన్నారు తప్పితే భూమండలం మీద పరిపాలిస్తున్నటువంటి అన్ని జాతులు కూడా శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం రోజున శ్రీరామచంద్రుడి ఎదురుగుండా వీళ్ళు కాకుండా శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం రోజున, పట్టాభిషేకం యొక్క పూర్తి మీరు చిత్రం కనుక చూసినట్లయితే పైన మీకు సకల దేవతల యొక్క ఆకారాలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ భూమండలం మీదే కాకుండా ఇతర గ్రహాలలో ఉన్నటువంటి అనేక శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకాన్ని వీక్షించడం కోసం వచ్చి వారందరూ కూడా అక్కడ కొలువై ఉన్నారు. ఆశీర్వచనం ఇవ్వడానికి కానీ, లేదా అభినందించటానికి కానీ. అంటే ప్రపంచం మొత్తం మన ఈ భూమండలమే కాకుండా విశ్వాంతరాళాల్లోని శక్తులు కూడా శ్రీరామచంద్రుడి యొక్క కొలువులో ఉన్నాయి. ఈ విషయం మనకి ఎంతమందికి మనం ఎలా చెప్పాలి మన ప్రజలకి? కేవలం సూక్ష్మంగా మీకు చెప్పాను. ఇప్పుడు రాక్షస రాజ్యాలు ఏమిటి ఈ భూమండలం మీద, వానర రాజ్యాలు ఏమిటి అనేది విశదీకరించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ రాజ్యాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్లో ఉన్న రాజ్యాలన్నీ, వాటి పేర్లని కనుక మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఏ దేశం పేరైనా మీరు చెప్పండి, ఆ దేశం పేరు వెనకాల రామాయణంలో కనిపిస్తుంది. ఏ సముద్రం పేరైనా చెప్పండి, రామాయణంలో అన్ని సముద్రాల పేర్లు రామాయణంలో ఉన్నాయి, అన్ని రాజ్యాల పేర్లు రామాయణంలో ఉన్నాయి. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని పరిపాలించినటువంటి వానర వీరుడో రాక్షస వీరుడో వాళ్ళ పేర్లు ఉన్నాయి. పరిశోధన చేసే వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? పరిశోధన చేసేటువంటి వాళ్ళు లేరు. భాస్కర్ రాజు గారు అద్భుతంగా పరిశోధన చేసి వారి పేరులోనే మొట్టమొదటి అక్షరం ఆ అనేటువంటిది ఉందే, ఆ భారతి, ఆ భా అనేటువంటి ఆ అక్షరం కాంతి ప్రకాశం, దానికి వారు సార్థకనేమదేయులు అనిపించింది నాకు ఆ పుస్తకం చదవగానే. ఇంకా ఇలాంటి పుస్తకాలు అనేకం రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో ఉన్న పద్ధతి నేను మొదట ప్రారంభించేప్పుడు చెప్పాను, ఇటు క్రైస్తవ, అటు ఇస్లాం, లేకపోతే ఇటు కమ్యూనిస్టులు వాళ్ళ పద్ధతుల్ని ప్రతి 50 సంవత్సరాలకి వాళ్ళు మార్చుకుంటున్నారు. ఎలాగ ప్రాపగేట్ చేయాలి వాళ్ళ యొక్క ఐడియాలజీని అనేది ప్రతి 50 సంవత్సరాలకి వాళ్ళు మార్చుకున్నట్టే మనం కూడా దాన్ని ఎదుర్కొనడానికి ఏ విధంగా చేయాలి అనేటువంటి థియరీ మనం కూడా మార్చుకోవాలి. మార్చుకుని వాళ్ళని ఎంతసేపటికి మనము డిఫెండ్ చేసుకోవడం కాదు, అఫెన్సివ్లోకి వెళ్ళాలి. ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. ఈ భాస్కర్ రాజు గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకంలో మనకి డిఫెన్సివ్ కన్నా అఫెన్సివ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎదురుదాడి చేసేటువంటి రచనలు రావాలి, ఇవి వాళ్ళ వరకు వెళ్ళాలి అందరికీ కూడా. ఇలాంటి పుస్తకాలని స్కూల్స్, కాలేజెస్, లైబ్రరీస్ నిండిపోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఏ స్కూల్కైనా కాలేజీకైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఉండేటువంటి లిటరేచర్ అంతా కూడా ఆ ఇతర దేశస్తుల యొక్క ఇంతవరకు గత 100 సంవత్సరాల నుంచి రచింపబడినటువంటి మనకి వ్యతిరేకమైనటువంటి రచనలతో నిండిపోయి ఉన్నాయి. ఏ యూనివర్సిటీ లైబ్రరీ ర్యాకులు చూసినా సరే వాటిని రీప్లేస్ చేయాలి. కొద్దిగా ఇప్పుడే మన సిలబస్లో కూడా మార్పులు వస్తున్నాయి.
మంచి అనుకూలమైనటువంటి సమయం ఇది. కాబట్టి ఇలాంటి సమయంలో భాస్కర్ రాజు గారు రాసినటువంటి రచనలు, ఇలాంటివి రాసేటువంటి వ్యక్తులు చాలామంది కావాలి, వందల వేల సంఖ్యలో కావాలి. ఇలాంటి పుస్తకాలు రాయగలగాలి అన్ని భాషలలో కూడా. తర్వాత ఇలాంటి కేవలము తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో కూడా ఇలాంటి పుస్తకాలు రావాల్సిన అవసరం. ఈ పుస్తకంలో ఉన్న చిన్న చిన్న విషయాలన్నీ కూడా చాలా చిన్న చిన్న చాప్టర్స్ రాశారు. అది చాలా నచ్చింది నాకు. ఒకటే పుస్తకం లాగా చిన్న చిన్న చాప్టర్స్గా రాశారు. 2-3 పేజీలు 2-3 పేజీలు. కాబట్టి ఎవరికి ఎక్కడ ఎంతవరకు చదవాలో అంతవరకు చదివి ఆపటానికి వీలుంది. మళ్ళీ ఇంకొక టాపిక్లోకి వెళ్ళి వారికి ఇష్టమైన టాపిక్స్లోకి వెళ్ళడానికి వీలుంది. ఇది రచయిత యొక్క ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, చాలా చక్కటి ప్రక్రియ చేశారు. ఈ విధంగా ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడేయాలంటే చాలా మాట్లాడవచ్చు. అందులో ఉన్న విషయాల్లోకి వెళ్తే ఇక చెప్పక్కర్లేదు. ఒక్కొక్క సబ్జెక్టు చదువుతుంటే మీకే అనేక రకాలైన ఆలోచనలు వస్తాయి. మహాభారతం గురించి అందులో రాశారు. అసలు మహాభారతం అయిపోయిన తర్వాత, భారత యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నాయి. రామాయణ యుద్ధంలో ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి. పాల్గొన్న తర్వాత మహాభారత యుద్ధంలో మిగిలింది ఎవరు? పాండవులు తప్పితే ఏ రాజులు మిగలలేదు. మిగతా అన్ని దేశాల నుంచి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ దేశాలలో ఉన్నటువంటి ఏబుల్ పర్సన్స్, మంచి యుద్ధం చేయగలిగిన వాళ్ళని, వాళ్ళకి సపోర్ట్గా ఉండగలిగేటువంటి వాళ్ళని, ఎందుకంటే సైన్యం మూవ్ అయిందంటే కేవలం సైనికులే కాదు, సైనికులకి సపోర్ట్గా ఉండే అనేక మంది మూవ్ అవుతారు. ఇలాగా ఆ దేశంలో ఉండేటువంటి ఏబుల్ పర్సన్స్ అందరూ వచ్చేస్తే ఆ దేశంలో మిగిలిన వాళ్ళు, ప్రతి దేశంలో కూడా స్త్రీలు, వికలాంగులు, చిన్నపిల్లలు, ఇలాంటి వాళ్ళు అన్ని దేశాల్లో మిగిలారు. ఎవడో ఒకడిని అనామకుడిని అక్కడ రాజుగా అట్టిపెట్టి అక్కడి నుంచి సైన్యాలు తీసుకుని మహాభారత యుద్ధానికి వచ్చేసారు. వచ్చేటప్పుడు టెంట్లు వేసేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, ఆనందం చేసేవాళ్ళు, గుర్రాలు కడిగేవాళ్ళు, ఇలా కొన్ని వేల మంది వాళ్ళతో పాటు వచ్చారు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత సైనికులు చనిపోయారు, రాజులు చనిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళటం కోసం ప్రయత్నించారు, కానీ వెళ్ళలేకపోయారు ఎవరు కూడా. ఆ దేశాల్లో ఉన్నటువంటి ఆ రాజులు ఏం చేశారు అంటే, ఇంతసేపటిగా అక్కడ ప్రజలు అంతకు ముందున్న రాజులని ప్రశంసిస్తున్నారు తప్పితే, రాజుగా ఉన్నవాడిని, మన్మోహన్ సింగ్ లాంటి వాడు రాజు అయ్యాడు అనుకోండి, అక్కడ ఆయన గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే ఆయన ఏం మాట్లాడు పెట్టడు. కాబట్టి ఆ రాజులు ఏం చేశారంటే, ఆ దేశాల యొక్క అంతకు ముందున్న చరిత్ర మొత్తాన్ని నాశనం చేశారు. రాజభవనంలో ఉన్నటువంటి పూర్వుల ఫోటోలన్నీ తీసేసి వాడి ఫోటో మాత్రమే ఒక్కటి అట్టు పెట్టుకున్నారు. అందుకని ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని దేశాల చరిత్ర మీరు చూస్తే, ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం, మహాభారత యుద్ధం నుంచి 2000 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాల చరిత్ర డార్క్ ఏజ్ అంటారు. ప్రపంచంలో ఏ దేశానికి ఇప్పటికి 3000 సంవత్సరాలకు ముందు చరిత్ర లేదు అసలు, ఒక్క భారతదేశానికి తప్పితే. అంతేకాదు, మన యొక్క గొప్పతనం ఏంటంటే, మన దేశ చరిత్రలో అంటే ఇతిహాసాలు 2, రామాయణం, భారతం, ఈ రెండిటిల్లో ప్రపంచ దేశాల చరిత్ర దాగి ఉంది. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు వాళ్ళ చరిత్ర చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే కేవలం మనమే. మనమంటే ఎవరైతే రామాయణ భారతాలని పరిశోధనాత్మకంగా చదువుతారో వాళ్ళు ప్రపంచ దేశాల చరిత్రని భాష్యం చెప్పగలుగుతారు. ప్రతి దేశానికి ఆ దేశం యొక్క చరిత్ర రామాయణ మహాభారతాల్లో ఉంది. వాటిని ఉదాహరణకి ఇప్పుడు చెప్పాను జపాన్ అని చెప్పేసి, ఆ జపాన్ అనే పేరే వాళ్ళది కాదు. నేను జపాన్ వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ని అడిగాను, మీ దేశం పేరేమిటి అంటే అడిగాడు, నిప్పన్. ఎస్, జపాన్ ఈజ్ నాట్ అవర్ నేమ్. నిప్పన్, నిప్పన్ కాదు, అది నిపుణ, నిపుణ, స్కిల్డ్ పర్సన్స్, ఆ సంస్కృత పదం. నిపుణులు, మీ దేశం పేరు మీరు పెట్టుకోవాలా, మేమే పెట్టాం. ఆ ఒక్క దేశం పేరు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పేర్లు మనమే పెట్టాం. అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ. మన దేశం పేరేంటి? మన దేశం పేరు అందరూ మాట్లాడేది ఏది? ఇండియా. ఎవరు పెట్టారు ఈ పేరు? చాలా తప్పు. ఇంగ్లీష్ వాళ్ళకి అంత తెలివితేటలు ఎక్కడున్నాయండి? అసలు వాళ్ళకి పేర్లు పెట్టగలిగేటువంటి ఒక శాస్త్రం ఉంది మనకి, ఆ శాస్త్రం వాళ్ళకి తెలియదు. డాగ్ అనే పేరు ఎందుకు డాగ్ అని పిలుస్తారంటే వాళ్ళకి తెలియదు.
మనకి తెలుసు ఇక్కడ ప్రతి పదానికి కూడా వ్యుత్పత్తి అర్థం అనేది ఉంటుంది. ఖ గా అంటే ఖ అంటే ఆకాశము, గా అంటే గమనము, ఆకాశంలో వెళ్ళేది పక్షి, పక్షి అంటే పంఖములు కలిగింది కాబట్టి పక్షి. ఇలా ప్రతి పదానికి ఆ పదంలోనే ఆ పేరులోనే అర్థాలు ఉండేటువంటి భాష సంస్కృత భాష. మనకి రూట్ వర్డ్స్ అంటాం. ఆ రూట్ వర్డ్స్ వాళ్ళకి లేవు అలాంటివి. మరి వాళ్ళు మన దేశానికి పేరు పెట్టమేంటి? ఇంగ్లీష్ వాళ్ళు ఏ ఇంగ్లీష్ వాడు గూగుల్ సెర్చ్ చేయండి, ఏ ఇంగ్లీష్ వాడు ఇండియా అనే పేరు పెట్టిన ఇంగ్లీష్ వాడు ఎవడు? ఇంగ్లీష్ కాకపోతే స్పానిష్ వాడు, పోర్చుగీస్ వాడు, ఎవరు ఫస్ట్ ఇక్కడ? మరి అలెగ్జాండర్ వచ్చినప్పుడు ఈ దేశాన్ని ఇండియా అన్నాడు కదా, ఇండికా అనే పుస్తకం రాశాడు కదా. అంటే 2200 సంవత్సరాల క్రితం ఈ దేశం పేరు ఇండియా అనేటువంటిది గ్రీక్లో తెలుసు, ఇంగ్లీష్ వాడు పెట్టింది కాదు. మరి వాళ్ళు పెట్టారా, గ్రీకులు పెట్టారా అంటే వాళ్ళు పెట్టలేదు, మనమే పెట్టుకున్న పేరు అది. చాలామందికి తెలియనటువంటి విషయం, ఇండియా అనేది ఇంగ్లీష్ పదము, ఇతర దేశ పదం కాదు, సంస్కృత పదం. పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా అనేది ఒక పదం కాదు, 2 పదాలు, ఇందు ఇయా. ఇయా అనేటువంటి సఫిక్స్ ఉన్నటువంటి పదాలు దేశాలు సుమారుగా 56 దేశాలు ఉన్నాయి, అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. ఇయా ఉన్నటువంటి పేర్లు మీరే చెప్పగలరు. కంబోడియా, అరేబియా, ఇవన్నీ సంస్కృత పదాలే. ఎందుకంటే ఇయా అనే సఫిక్స్, ఇండోనేషియా అన్నీ కూడా. ఇందు ఇయా, ఇందు అంటే చంద్రుడు. 5000 సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? చంద్రవంశపు రాజులు. ప్రపంచం మొత్తానికి ఈ దేశం ఏ విధంగా పరిచయం అంటే చంద్రవంశపు రాజులు పరిపాలించేటువంటి దేశము. ఆ చంద్రవంశపు వారితో ఇక్కడ అంతమైంది మహాభారత యుద్ధము. కాబట్టి వాళ్ళు ఈ దేశాన్ని గురించి చెప్పుకోవాలంటే ఇందు ఇయా అంటే ఉండేటువంటి ప్రాంతం, స్థానీయ. ఈ స్థానంలో మనం హైదరాబాదీయులు, మనం స్థానీయులు. ఈ స్థానం ఇయా అంటే ఉండేటువంటి ప్రాంతం. ఈ విధంగా ఇండియా అనే పదానికి కూడా మన దేశంలో మనం దాన్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టారు అనేటువంటి దిగజారిపోయాం అంత స్థాయికి. పరిశోధన లేదు, చాలా పరిశోధన అవసరం, బేసిక్ విషయాల పరిశోధన అవసరం. ప్రతి దేశం యొక్క పేరు కూడాను పరిశోధన అవసరం. ఆ దేశం చరిత్రలు ఇప్పుడు చెప్తే అవన్నీ మీరు అమెరికా వెళ్ళి అమెరికా వాళ్ళకి అమెరికా అనే పేరు మనం పెట్టింది. ఇట్స్ నాట్ దేర్. వాళ్ళ పుస్తకాల్లో అమెరిగో విస్పుస్సి అనేవాడు ఆ పేరు పెట్టాడు అంటారు. నేను ఛాలెంజ్ చేశాను అమెరికాలో. ఇట్స్ గివెన్ బై అస్. అమరీషా అనేటువంటి పేరు అది. సిఏ అనేది రాయటం వాళ్ళకి ఈ విధంగా ఈ విషయాల్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది. మీరు ఏ దేశం పేరైనా చెప్పండి, ఆ దేశం పేరు సంస్కృత భాషలో ఉంది. అట్లాంటిక్ ఓషన్ అని ఎవరు పేరు పెట్టారు? గూగుల్లో మీకు దొరకవు ఇవన్నీ కూడా. ఎందుకంటే గూగుల్కి సంస్కృతం రాదు, గూగుల్ అంకల్కి సంస్కృతం రాదు. అతల అంతక మహాసముద్రం, అతలం వరకు ఉండేటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాల వరకు ఉండే సముద్రము అతల అంతక మహాసముద్రం. మెడిటరేనియన్, పాసిఫిక్, ఇవన్నీ కూడాను సంస్కృత పదాలు. ఎటు చూసినా సరే మీరు జియోగ్రఫీలోకి వెళ్ళినా హిస్టరీలోకి వెళ్ళినా దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి అసలు మనకి ఈ దేశం నుంచి బయటకే వెళ్ళలేదు, మనం కాదు, బయట నుంచి ఆర్యులు అనేటువంటి పేరు మీద వచ్చారని ఈ విషయాలన్నింటిలో కూడా ఇందులో స్పృశించారు భాస్కర్ రాజు గారు. ఇంకా అందుకే నేను చెప్పాను, ఇలాంటి ఇంకో 10 పుస్తకాలు వారు రాయాల్సిన అవసరం ఉంది అన్ని విషయాల మీద కూడా. ఇలాంటి పుస్తకాలతో మళ్ళీ యూనివర్సిటీసు, కాలేజెస్, తర్వాత స్కూల్స్లో ఉన్నటువంటి లైబ్రరీస్ నిండిపోవాలి. అప్పుడు కానీ మన విద్యార్థులు, ఎందుకంటే ఇప్పుడు ఏ పరిశోధన చేయాలన్నా విదేశస్తులు కానీ విదేశీ ఐడియాలజీ ఉన్న వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలే రిఫరెన్స్ పుస్తకాలు యూనివర్సిటీస్లో. ఇంకోటి లేదు అసలు ఈనాటి విద్యార్థులకు చదవాలంటే. ఈ పుస్తకం నిజంగా ప్రేరణాదాయకం అవుతుంది. ఇలా పరిశోధనాత్మకంగా ఆలోచించేటువంటి వారికి ఈ పుస్తకం అద్భుతమైనటువంటి ప్రేరణ ఇస్తుంది. ఇంకా ఈ పుస్తకాన్ని చదివిన అనేక మంది ఇంకా పరిశోధనలోకి వెళ్తారు అని ఆశిస్తూ భాస్కర్ రాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వారు వారి వృత్తిలో ఉంటూ నేను ఎప్పుడు వెళ్ళినా వారి ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని ఈ పుస్తకానికి సంబంధించినవి టైప్ చేస్తూనే ఉంటారు.
ఒక అద్భుతమైనటువంటి మెడికల్ ప్రొఫెషన్లో ఉండి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ విధమైనటువంటి సాహిత్య వ్యాసంగాన్ని వారు నడిపిస్తున్నారంటే నిజంగా అభినందనీయులైనటువంటి వారు. కాబట్టి వారిని మళ్ళీ ఇంకా ఇలాంటి పుస్తకాలు తీసుకురావాలని, వారు ఇంకా ఇలాంటి వ్యాసంగం ముందుకు నడిపిస్తూనే ఉండాలి, ఆపటం అని కాదు. ఇంకొక 10 పుస్తకాలు ఇలాంటి విషయాల మీద తీసుకురావాలని ఆశిస్తూ ఈ సదవకాశాన్ని నాకు కలిగించిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అద్భుతమైన విషయాలను అనర్గళంగా మనం అందించినటువంటి పెద్దలు మల్లికార్జునరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ 1-2 వాక్యాలు దానికి జోడించి కాలాతీతం అవుతుంది. మరి ఈ విషయాలు మనకి ఎందుకు తెలియవు అని మనం ప్రశ్నించుకుంటే, మన పిల్లలు టీవీ మీద కూర్చున్నప్పుడు ఒకడు అంటాడు, వారు సిద్ధపేరి అని పేరు పెట్టేసుకొని హనుమంతుడు కోతి వాడికి అతనికి ఈ వేదం ఎలా చదువుతాడు అని. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థిత ప్రీతో హృష్టమనా వాక్యం పర్వతీ అబ్రవిత్కపిం మానుషం ధారయన్ రూపం ఆత్మనా శిఖరే స్థిత. మైనాకుడు హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు మానవ రూపాన్ని ధరించి శిఖరం మీద కూర్చొని హనుమంతుడితో మాట్లాడాడు. అలానే హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక సాధువు రూపం ధరించి వచ్చాడు. వాళ్ళకు కామరూప విద్య తెలుసు, వాళ్ళు సిద్ధయోగులను పేరు పెట్టుకోవాలా, కానీ ప్రపంచానికి హితం చేసేటువంటి కార్యక్రమాల కోసం కంకణబద్ధులయ్యారు. మరి మన పిల్లలు అలాంటి సాహిత్యాన్ని వింటున్నప్పుడు ఇంకొకడు వస్తాడు, ఇంకొక టీవీ ఛానలే వస్తుంది, జ్యోతిష్యం మూఢనమ్మకం. వాడికి ఏమిటి ప్రమాణం అలా చెప్పడానికి? లగ్నార్కే సూక్ష్మ శశకాహ, లగ్నంలో కనుక రవి ఉంటే వాడికి చిన్న జుట్టు ఉంటుంది, బట్టతలు ఉంటుంది. ఛాలెంజ్ చేస్తా, మీరు 100 జాతకాలు తీసుకురండి, దాంట్లో 80 బట్టతలు ఉంటాయి. మీరే అంటారు, మీరు 100% అంటారు, మరి 80% అంటారు. మళ్ళీ క్వశ్చన్ వేయడానికి మనకేముంది, అడగడమే కదా. జాతకంలో జాతక చంద్రికలో ఏం రాశారంటే, గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణ కోవక్త తారతమ్యస స ఏకం వేద సంహిత. జాతక చంద్రిక పరాశర రాసిందండి. గ్రహముల సంచారాన్ని బట్టి ఏం జరుగుతుందో కొంతమంది చెబుతారు, నిజంగా ఇదే జరుగుతుందని చెప్పేవాడు బ్రహ్మదేవుడే. ఇలా ఎవరినైనా చెప్పమండి ప్రపంచంలో, ఛాలెంజ్ చేస్తాను నేను. చంద్రయాణ కళావటి, చంద్రుడు సప్తమంలో ఉంటే నేను ఎందుకని ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఇలాంటివి చూస్తున్న ఆధునిక విజ్ఞానంతో ఉండిన నేటి యువత తండ్రిని గౌరవించట్లేదు, తల్లిని గౌరవించటం లేదు. భాష మొత్తం మారిపోయింది. బాగుంది అంటానికి ఎరగదీశాడు అంటున్నాడు, తినటానికి కుమ్మే అంటున్నాడు. అంటే వాళ్లకు తెలియకుండానే మానవత్వం కాస్త మృగత్వంగా మారి, పశుత్వంగా మారి, తర్వాత రాక్షసత్వంగా మారుతోందని మిమ్మల్ని హెచ్చరించడం కోసం ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. అమ్మను మమ్మీ అని పిలుస్తున్నామండి. అమ్మ కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పొద్దున్నే నిదుర లేపి తలంటి బొట్టు పెట్టి తలదుడిచి తీర్థమిచ్చి తాతయ్యను తోడిచ్చి బడికి నన్ను పంపించి కాదు కూడదంటూ నేను మారాము చేస్తుంటే కొట్టుకుంటూ తీసుకొచ్చి మాస్టారుకు మాట చెప్పి మురిపంగా నన్ను పెంచిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. సాయంత్రం ఇంటికొచ్చి ఏమన్నా పెట్టమంటే నన్నే పీక్కు తినమంటూ అలసిన తా విసుక్కున్న గబుక్కున గారెలుండి గారంగా తినిపించి, చిట్టి తండ్రి పిచ్చి నాన్న ఆకలికి ఆగలేడు, అధికంగా తినలేడు అనుకుంటూ తలనిమిరిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. పరీక్షల సమయంలో పట్టుదలగా చదువుతుంటే పిలిచినట్టు పక్కకొచ్చి పెరుగన్నం తినిపించి పక్క సర్ది దిండు పెట్టి పక్కింటి అత్తమ్మతో గర్వంగా చెప్పుకొని ఫస్ట్ ర్యాంకు నాకు వస్తే ఇంట్లో పండుగ చేసిన అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. కామెర్లా వ్యాధితోటి కదలలేక నేనుంటే కళ్ళ నీళ్లు కుక్కుకుంటూ గుండెలకి హట్టుకుంటూ కనకదుర్గ తుల్లిబోలే కను రెప్పను వేయకుండా కనిపెట్టుకు కూర్చున్న అమ్మ నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. నాన్నగారు తిట్టారని అన్నం మీద నేనరిగి పంతంతో బిగిసిపోయి బింకంతో కూర్చుంటే అందరికీ వడ్డించి ఆపై నా దగ్గరకు వచ్చి బుజ్జగించి బతిమిలాడి తను తినే అన్నాన్ని కొసరి కొసరి తినిపించి నా కళ్ళలు తృప్తి చూసి తన కడుపుని నింపుకున్న నాకు కావాలి, ఆ అమ్మ నాకు కావాలి. ఆ అమ్మ ఎందుకని మిస్ అవుతుంది? మమ్మీ అంటున్నాం. మమ్మీ అంటే ఈజిప్టులో ఉన్న శవం గుర్తుకొస్తుందండి. అమ్మ అంటే జగన్మాత స్వరూపం గుర్తుకొస్తుంది. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, చిన్నతనం నుంచి పిల్లవాడికి అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది. టీవీ మీద కూర్చొని వాడు కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదువుతున్నాడండి. వాడు తండ్రి వచ్చి, అరే అట్లా పేపర్ చదవకపోతే నీ పాఠ్యపుస్తకాలు చదువుకోవచ్చు కదా. పాఠ్యపుస్తకాలు చదివితే ఏమొస్తుంది? చాలా జ్ఞానం వస్తుంది. వస్తే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు, అయితే మంచి జాబ్ వస్తుంది. వస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. నేను ఇప్పుడు అదే చేస్తున్నా కదా అంటే అది కరెక్టే అనుకుంటుంది. అంత
కానీ నిజానికి ఏమిటి, శాస్త్రం ఏం చెప్పింది? ఒక్క మాట ఇచ్చి నేను సమయం అయిపోతుంది. వారు చెప్పినప్పుడు దానికి నేను కొంచెం యాక్సెప్ట్ చేస్తూ మాలో ఉన్న ఆవేదన, మనలో ఉన్న ఆవేదన ఇదంతా. ఒక్కొక్క టీవీ కార్యక్రమంలో వాళ్ళు చేసే డిబేట్ వాడికి ఏమీ రాదు, సింహరాశి లేనే లేదంటాడు ఆ గోగినేని బాబు. వాడికి తెలుసు, వాడు గూగుల్ తల్లి. ఆ గూగుల్కి ఏం తెలుసు? సంస్కృతమే రాదు వాడికి. వాడేం చెప్తాడు? వాడికి వచ్చిందే ఆధారం. నిజానికి సంతోషస్త్రిషు కర్తవ్యో కళత్రే భోజనే ధనే నహి సంతోష కర్తవ్యో దానే తపసి పాటనే అని చెప్పిందని శాస్త్రం. మూడింట్లో తృప్తి ఉండాలి, మూడింట్లో ఉండకూడదు. తృప్తి ఉండాల్సింది దేంట్లో? కళత్రము అంటే భార్య ఎందు, భోజనమునందు, ధన సముపార్జన ఎందు. ఉండకూడదు దేనికి? దానమునందు, తపస్సునందు, పఠించటం అందు. పిల్లవాడు అది చూస్తున్నాడు, అదే కరెక్ట్ అనుకుంటున్నాడు. నీ ఏజ్లో సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడు అనగానే వాడు నీ ఏజ్లో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంటే తండ్రిని గౌరవించాలన్న మినిమం జ్ఞానం పిల్లలు లేదు. అందుకే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మీ ధర్మాన్ని మీకు కొంచెం నిర్వర్తించినా మీరు భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడతారు. భయంకరమైన ప్రమాదం ఏంటో తెలుసండి? మీరు వృద్ధులైన తర్వాత మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయకుండా ఇంట్లో పెట్టుకొని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని మిమ్మల్ని పూజిస్తారు. మీకు వృద్ధాప్యంలో బాధ పెట్టేది వ్యాధి కాదండి, ఒంటరితనం. అలా మీరు ఒంటరి కాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే పిల్లలకు అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని అందించండి. సంస్కృతం మా పిల్లలకు రాదు, తెలుగు కూడా రాదు అంటే ఈ పుస్తకం వాళ్ళకి ఇచ్చి రోజు ఒక చాప్టర్ చదవమనండి. దీనికి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వాళ్ళన్నట్టు 610 పాటలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాన్ని టీవీ ఛానల్స్ ద్వారా, పుస్తకాల ద్వారా సమాజంలోకి ఎగజిమ్ముతున్నారు. మెకాలే చేసిన పని అండి ఇది. ఆ రోజు చెప్పాడు బ్రిటిష్ రాణికి, ఇక్కడ నేను భాష మారుస్తున్నా, వీళ్ళ యొక్క ప్రవర్తన మారుతుంది, వీళ్ళు కేవలం మాటకు మాత్రమే భారతీయులుగా ఉంటారు కానీ టోటల్గా ఆంగ్లేయులుగా మారిపోతారని. వాడు అనుకున్నది వాడు సాధించాడు. చూస్తూ కళ్ళపెట్ట పెట్టుకుని ఉంటున్నాం కానీ కనీసం మన యొక్క పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన జ్ఞానంలోని ఆంతర్యాన్ని తెలియజేసుకోవాలన్న ఆలోచన మనకు ఉండట్లేదు. ఒక ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేస్తే మీలో ఉన్నటువంటి కొవ్వంతా తగలబడుతుందని జపాన్లో ఉన్న సైంటిస్ట్ చేసి నోబెల్ ప్రైజ్ కొడితే మనం ఇక్కడ అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నాం. ఏదైనా పెద్దల ముందు ఇన్ని మాట మాట్లాడటం నా సాహసమే అని నాకు తెలిసిన మా గురువు గారు వారికి నాకు ఆరాధ్యులు, వారు ఆరాధ్యులే. వారు 2050వ సంవత్సరంలో భారతదేశంలో హిందువులు మైనారిటీ అవుతారని 2001లోనే 2005లో అనుకుంటా వార్త అనేటువంటి దినపత్రికలో ఒక ఆర్టికల్ రాశారండి. నేను అనుకునే ఇలా రాస్తారేంటి, భారతదేశంలో హిందువులు మైనారిటీ ఎట్లా అవుతుంది? దార్శనికులు అంటే అదేనండి. జరుగుతున్న పరిస్థితులను చూసి ఏం కాబోతుందో ముందరే ఊహించి చెప్పగలిగిన వారు అలాంటి పెద్దలు మన సమక్షంలో ఉన్నారు. వారి సందేశాన్ని మనకు అందించాల్సిందిగా ప్రార్థిస్తాం. ఆదరణీయ అధ్యక్ష మహోదయ, వేదికను అలంకరించిన పెద్దలు, రసజ్ఞ మిత్రులారా, తేనెల్ త్రావిన నోటికిన్ జలములు అందింపంగ విశ్వేశ్వర. ఇది విశ్వేశ్వర శతకంలోని పద్యం. రాసిన వాడెవరో మీకు చెప్పక్కర్లేదు, అందరూ పండితులే కాబట్టి. విశ్వనాథ సత్యనారాయణ గారు. అమృతమయమైన 2 మహాప్రసంగాలు విన్న తర్వాత ఇక నేను చేయవలసింది సంక్షిప్తంగా ఓ చిన్న ఆశీ ప్రసంగం మాత్రమే. జన్మసిద్ధంగా సమాజంలో 2 రకాలైన వర్గాలు ఉంటాయి. కొందరు రణజన్ములు ఉంటారు, కొందరు కారణజన్ములు ఉంటారు. ఈ రణజన్ములకు కారణజన్ముడైన భాస్కర్ రాజు గారు చెప్పినటువంటి సమాధానమే ఈనాడు ఆవిష్కరింపబడినటువంటి పుస్తకం. ఈ పుస్తకం నేను డిటిపి దశలోనే చదివాను. ఈ పుస్తకం మీద నేను నా అభిప్రాయం చెప్పాను. బహుశా 2-3 రోజుల్లో ఆంధ్రప్రభలో దీని మీద నేను రాసిన రివ్యూ కూడా ఆయన అచ్చు వేస్తాను అని ఎడిటర్ గారు నాకు మాట ఇచ్చారు. అంటే ముందే నేను రివ్యూ కూడా రాసి పంపించేశాను. భాస్కర్ రాజు గారిని చూసినప్పుడల్లా నాకు ఎందుకో చాలా ఆనందం అనిపిస్తుంది. వారి వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వారి వృత్తి ఏమో వైద్యం, వారు చేస్తున్నదేమో సాహిత్య సేద్యం. ఇంతకుముందు క్రైస్తవంలో వీడని చిక్కుముడులు,
దాని మీద మేము డిబేట్స్ చేసాం. ఇక్కడ అండకొండ రాముడు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఉన్నావా? మేము మా రకరకాల టీవీ ఛానల్స్లో దాని మీద పెడుతుంటే క్రైస్తవులకు వంటికి ఆవకాయ పూసుకున్నట్లుగా అనిపించింది. ఇక భాస్కర్ రాజు గారి మీద వారు విమర్శలు, ప్రతి విమర్శలు. ఇప్పుడు ప్రశ్నలు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ప్రశ్న, రెండవది పరిప్రశ్న. ప్రశ్న అంటే గురువు టీచర్ను వేసేది. ఇప్పుడు గురువు అతడు స్టూడెంట్ను వేసేదాన్ని ప్రశ్న అంటారు. అంటే ఏంటి? గురువు గారికి సమాధానం తెలుసు, స్టూడెంట్ దగ్గర నుంచి జవాబు రాబట్టుకోవాలి అన్న కోరికతో ప్రశ్న వేస్తూ ఉంటాడు. పరిప్రశ్న అంటే అది కాదు. భక్తితో జవాబు తెలుసుకోవాలి అన్న దృష్టితో స్టూడెంట్ వేసేదాన్ని పరిప్రశ్న అంటారు. ప్రశ్న వేస్తే ఒక రకం, పరిప్రశ్న వేస్తే ఇంకొక రకం. మన సాహిత్యం అంతా ప్రశ్న సమాధానం ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇందులో 60 ప్రశ్నలు, 60 ప్రశ్నలకు 60 జవాబులు. ఇతర మతాలలో అంటే సెమిటిక్ మతాలలో ప్రశ్న ఉండదు. గమనించండి, మెయిన్గా చెప్తున్నాను డిఫరెన్స్. తర్కం ఉండదు మిగతా మతాలలో. ఒక్క హిందూ మతంలో మాత్రమే తర్కం ఉంటుంది. డౌట్ అండ్ దెన్ బిలీవ్, నో అబ్జెక్షన్. కానీ మిగతా మతాలలో అలా ఉండదు. విశ్వసింపుము. బైబిల్లో ఒకే వాక్యం ఉంటుంది, విశ్వసింపుము. ఎందుకు విశ్వసించాలి అంటే జవాబు లేదు. ఇట్లా 2000 సంవత్సరాలుగా మన మీద పడి రుద్ది 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 మనల్ని తెల్ల జాతి వారందరూ ఎలా మార్చారంటే నల్లతోలు కలిగినటువంటి తెల్లవాళ్లుగా భావదాస్యంలో ముంచారు. 1940వ దశకంలో ఉమామహేశ్వర పండిట్, నేను ఆయన చూచాను, ఆయన ఉపన్యాసాలు చాలా విన్నాను. బహుశా మీలో పెద్ద తరం వాళ్ళు అంటే 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు విని ఉండవచ్చు. నేను 1940 నాటి మాట చెబుతున్నా, 1940. ఉమామహేశ్వర పండిట్ గారు, జటావలో పురుషోత్తం గారు, అలా కొంతమంది ఆ రోజుల్లో సమాధానాలు చెప్పారు. కానీ ఈ తరంలో చెప్పిన వాళ్ళు లేరు. నేను అంటున్నాను, ఏమనుకోవద్దు. ఈ పుస్తకం మన ప్రవచన పరమేశ్వరులందరూ కూడా చదవాలి. పీఠాధిపతులు చదివినా కూడా ఏమీ తప్పు లేదు. దబాయిస్తే ఇప్పుడు వినే రోజులు కావు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు చక్కగా ప్రామాణికంగా జవాబులు చెప్పాల్సిన సమయం ఇది. సోపపత్తికంగా సమాధానం చెప్పాలి. అసలు ఇంత విజ్ఞానం భాస్కర్ రాజు గారికి ఎట్లా వచ్చింది అన్నది నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ హౌ. అంటే ఒక మనిషిగా ఎదగడానికి ఆయనకి ఇంత విజ్ఞానం ఎలా వచ్చింది? ఇప్పుడు మేమంటే ఆ లైన్లో ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లైన్లో ఉన్నవాళ్ళే. నేనేమో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాను, అందులో తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా హెడ్గా పనిచేశాను. కాబట్టి మా పని ఇదే, మేము రోజు చేసే పని ఇది. పిల్లలకి పాఠం చెబుతూ ఉన్నా అదే, క్లాస్లో పాఠం చెప్తున్నా, మేము చేసే పని ఇదే. కానీ భాస్కర్ రాజు గారు చేసే వృత్తి వేరు, ఆయన రాసిన పుస్తకాలు వేరు. ఋగ్వేదానికి భాష్యం రాశారు ఆయన. మామూలు విషయం కాదు ఇది. అందుకే ఇందాక నేను అన్నట్టు ఆయన కారణ జన్ముడు అని నాకు అనిపిస్తున్నది ఈ యుగాల్లో. వారి వంశం, తల్లిదండ్రులు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించేటటువంటి బా అంటే కాంతి అని అర్థం. భాస్కరుడు అనే పేరులో భర్గో దేవస్య ధీమయి, బా అంటే కాంతినిచ్చేవాడు. ఈ కాంతి కిరణాలు విశ్వవ్యాప్తం కావాలంటే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో వారు కానీ లేక మరొకరు కానీ అనువదించి పంపించాలి. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ కొనుక్కొని పోండి. అవకాశం లేకపోతే గూగుల్ పే చేయండి. అది కూడా లేకపోతే మీ పేరు స్లిప్ మీద రాసి, అయ్యా మేము తర్వాత పంపిస్తామండి ఇంటికి వెళ్ళాక అని చెప్పండి. ఇలా ఒక పుస్తకం కాదు, వీలైనని ఎక్కువ పుస్తకాలు తీసుకొని పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు కూడా ఈ పుస్తకం అందించండి. ఇంతకుముందు పుస్తకాలు కూడా మనం చదివాం, సత్య సంహిత, అది చూచాం. అది క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒకనొక దాడి.
అలాగే అంతకుముందు వచ్చినటువంటి పుస్తకం చిక్కుముడులు. ఇలా ఒక పరంపరగా వారు ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు. దే హస్ టేకెన్ ఇట్ యాజ్ ఎ మూమెంట్. ఒక స్పిరిచువల్ మూమెంటే కాదు, ఒక నేషనలిస్టిక్ మూమెంట్. ఇండియన్ రెనైజాన్స్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగానైతే ఒక రాజకీయ ఉద్యమం చేస్తున్నదో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ధార్మికమైన ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇందులో ఉన్న విషయాలు లలిత్ గారు చెప్పారు, తర్వాత అధ్యక్షుల వారు చెప్పారు. కాబట్టి పుస్తకంలో ఉన్న విషయాలు మరి వారు ప్రస్తావించినటువంటి 60 ప్రశ్నలు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పడం అన్నటువంటిది చర్విత చరవణం అవుతుంది. ఎప్పుడైతే మనం క్రిస్టియన్స్ మీద వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు లేకుండా నిరాఘాటంగా వాళ్ళు సాగించుకుంటూ వెళ్ళిపోయారు. అడగలేదు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని. నేను కూడా అడగలేదు. మిత్రులుంటే చర్చికి వెళ్ళేవాడిని, వాళ్ళు ఏదో పెళ్ళిళ్ళు అవి చేసుకుంటుంటే బ్లెస్ చేసి కూడా వచ్చేవాడిని ఆత్మీయులకి. చాలాసార్లు వెళ్ళాను, ఒకసారి కాదు. ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చదువుకున్నప్పుడు హై స్కూల్లో చదువుకున్నప్పుడు వందనం, బెంజిమన్, మా టీచర్స్ మోసెస్, వాళ్ళు ఎవరో ఉండేవారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు హిందూయిజం మీద తిరుగుబాటు చేసి అవహేళన చేసి రామాయణాన్ని, భారతాన్ని, భగవద్గీతను, రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి అశ్లీల భాషలో తిరుగుబాటు చేశారో అప్పుడిక మేము సహించలేకపోయాం. ఒక మాట వినండి, మంచితనం అంటే అసమర్థత కాదు, గుర్తుపెట్టుకోండి. అసమర్థుడు నోరు మూసుకొని ఊరుకుంటే దాన్ని మంచితనం అని అనరు. శివుడి చేతిలో అభయాస్తం ఉన్నట్లే త్రిశూలం కూడా ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. పోన్లేరా వాడి కర్మాన వాడే పోతాడు, ఇది ప్రతివాడి నోట మామూలుగా హిందువులకు వచ్చే ఒక మాట. చూడండి, వాడు తిడుతున్నాడండి, రాత్రి వీడియో పెట్టాడండి ఆ సాంబశివరావు దొంగ వెధవా. పోన్లేరా వాడి పాపాన వాడే పోతాడు. ఎందుకు పోతాడు వాడు పాపాన? వాడు పోడు. వాడు ముదిగొండ శివప్రసాద్ని తిడుతున్నాడు, అండకొండ రాముని బెదిరిస్తున్నాడు, భాస్కర్ రాజు గారిని అశ్లీల భాషలో తిడుతున్నాడు. దీనికి సమాధానం చెప్పాలి మనం. ఇదిగో అందుకు పుస్తకం వచ్చింది. దయచేసి వెళ్ళేప్పుడు అందరూ తలా ఒక పుస్తకం తీసుకొని పోండి. ఈ పుస్తకమే కాదు, నేను పరంపరగా 8 పుస్తకాలు రాశా. అయితే ఆ పుస్తకాలు ఇప్పుడు తీసుకురాలే. ఇక్కడ వర్షం పడుతోంది, పైన ఈ గ్రంథ ఆవిష్కరణ సందర్భంలో ఆ పుస్తకాలు తీసుకొస్తే అంత సముచితంగా ఉండదు అని దయచేసి చదవడం మొదలుపెట్టండి. అప్పుడు మీరు ఇతరులకు సమాధానం చెప్పే అవకాశం వస్తుంది. కానీ ఒక చిన్న పుస్తకం మాత్రం తెచ్చాను, ఇది నిజం అంటే బుక్లెట్, చిన్న బుక్. దయచేసి అది మాత్రం బయట పెట్టాను. ఒక్కోళ్ళు 2 కాపీలు 3 కాపీలు ఎంత వీలైతే అన్ని తీసుకొని అందరికీ పంచిపెట్టండి. నా దగ్గర ఒక 500 కాపీలు ఉన్నాయి ఇంట్లో. ఇంకా ఇప్పుడు మాత్రం 10-15 అక్కడ పెట్టారు. అందులో ఏంలే, క్రిస్టియన్స్ చేసిన దుర్మార్గాలు. ఆ పుస్తకం 32 పేజీలు, 32 పేజీల నిండా క్రిస్టియన్స్ చేసిన దుర్మార్గాలే. చిన్న బుక్. దయచేసి తలా ఒక పుస్తకం తీసుకొని వెళ్ళిపోండి. నేను ఇంకా ఎక్కువసేపు ప్రసంగించను. భాస్కర్ రాజు గారు తమ సమాధానం కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎంఎం రావు గారి ఉపన్యాసం వింటూ ఉంటే ఇది ఒక పూటకు సరిపోయే ఉపన్యాసం కాదు. ఎక్స్టెన్సివ్ లెక్చర్స్ పెట్టాలి వారి చేత. అప్పుడప్పుడు నెలకోసారో 2 నెలలకోసారో ఆ ధర్మ మార్గం పేరు మీదనో ఇంకో పేరు మీదనో ఎన్నెన్ని విషయాలు చెప్పారండి. ఆయన చెప్పినటువంటి విషయాలు ఇండియాకు హిందూ అనే శబ్దానికి సంబంధం చెప్పారు. జపాన్ అన్నటువంటి శబ్దానికి నిపుణ అన్న శబ్దం. నిజానికి ఎంతమందికి తెలిసి ఈ విషయాలన్నీ? మోకాళ్ళ మీద వంగి వాళ్ళు ఎందుకు నమస్కారం పెడతారు అంటే వానరా అన్నటువంటి జాతికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం పండితులకు కూడా తెలియని విషయాలు. ఒక చిన్న విషయం తప్పనిసరిగా మీరు వినవలసినటువంటిది ఒకటి ఉంది, దానికి నేను జవాబు చెప్తాను. అంటే భాస్కర్ రాజు గారు జవాబు చెప్పారు. ఎందుకు చెప్పవలసి వచ్చిందో మీకు అందుకోసం నేను చెప్తున్నాను. రష్యాలో క్రిస్టియన్స్ భగవద్గీతను బ్యాన్ చేయవలసిందిగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కేసు నడిచింది కొంతకాలం, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. కోర్టులో కేసు నడిచింది. ఎందుకు బ్యాన్ చేయాలి అంటే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ఏమిటంటే శ్రీకృష్ణుడు వ్యభిచారి, పరమ దుర్మార్గుడు, అలాంటి వాడు రాసిన పుస్తకాన్ని పిల్లలకు కనుక మనం నేర్పినట్లయితే
స్టూడెంట్స్ అందరూ కూడా చెడిపోతారు, కాబట్టి ఈ పుస్తకాన్ని దయచేసి బ్యాన్ చేయండి అని క్రిస్టియన్స్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు కొంతకాలం నడిచింది. వాడెవడో ఆ జడ్జి చూశాడు కొంతకాలం అయిన తర్వాత చివరికి జడ్జిమెంట్ ఇచ్చే రోజున ఆ నన్ NUN నన్ ఆవిడ పిలిచాడు. ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి, ఫైనల్గా నేను వెరిడిక్ట్ ఇస్తాను అంటే, వాడు పరమ దుర్మార్గుడు అండి ఆ కృష్ణుడు అనేవాడు, ఇండియాలో వాడు చేసినటువంటి పాపాలు అన్నీ కాదు. వాడు మామని చంపాడు, యుద్ధం ప్రేరేపించి ఎంతోమందిని చంపించాడు, మా దేవుడేమో శాంతమూర్తి, వాళ్ళ దేవుడేమో అంత దుర్మార్గుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. చిన్నప్పుడు అంత చీరలు ఎత్తుకుపోయినాడు, అవి ఏమో అంతా విన్నాడు ఆ జడ్జి. అయితే శ్రీకృష్ణుడు వ్యభిచారిని ఒప్పుకుంటారా? అది అందుకే కదా మేము కేసు పెట్టింది, ముందు దీన్ని బ్యాన్ చేయించండి అన్నాడు. అప్పుడు జడ్జి ఒక ప్రశ్న అడిగాడు, అమ్మా నువ్వెవరివి అని అడిగాడు. నేను నన్ను అని చెప్పింది. నన్ను అంటే మత కన్య. ఏం చేస్తావు నువ్వు అని. నేనేం చేయను, క్రైస్తవ మత ప్రచారం చేయటమే నా వృత్తి, ఇంకో వృత్తి లేదు నాకు, క్రైస్తవ మత ప్రచారం చేయి. అయితే నువ్వు ఏమని నన్ను అంటే ఈ మతకన్య మతం తీసుకున్నప్పుడు వాళ్ళ చర్చిలో ఏదో ఒక ప్రమాణం చేస్తారు, ఏమని ప్రమాణం చేశావు నువ్వు అని అడిగారు. అంటే నాకు భౌతికమైన భర్త ఉండడు, యేసు ప్రభువే నా భర్త, ఇదే నేను ప్రమాణం చేశాను. చాలా మంచి ప్రమాణం అమ్మ, దేవుడు భర్తగా నువ్వు భావించుకోవటం. అయితే ఈ ప్రమాణం నువ్వు ఒక్కటివే చేసావా, ఇంకా ఈ ఊళ్ళో ఎవరన్నా చేశారా అని అడిగాడు. భూలోకంలో ఎంతమంది క్రైస్తవ మత కన్యలు ఉంటారో అన్ని కోట్ల మంది అదే ప్రమాణం చేస్తారని అన్నది అమ్మాయి. అయితే మీ యేసు ప్రభువుకి ఎన్ని కోట్ల మంది భార్యలు అని అడిగాడు. ఉన్న యేసు ప్రభు ఒకడు, మీ మత కన్యలు 10 కోట్ల మంది, అంటే 10 కోట్ల మందికి ఒక్క యేసు ప్రభు మొగుడా? మరి 16,000 మందికి శ్రీకృష్ణుడు భర్త అయితే ఏమిటి తప్పు అని అడిగాడు. వాడు చెప్పారు, యువర్ ఆనర్, ఇది భౌతికమైనటువంటి, దిస్ ఈజ్ నాట్ టెంపరల్, దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ కాంగ్రిగేషన్, ఇది భౌతికమైనటువంటి సంగమం కాదు, ఇది స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం. మరి ఆ అనుబంధం శ్రీకృష్ణుడికి గోపికలకు లేదా అని జడ్జి ప్రశ్న వేశాడు, వేసి కేసును కొట్టేశాడు. ఇలాగా క్రైస్తవులు ఎన్నెన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ఇప్పుడు నేను 5 నిమిషాల సమయంలోనూ చెప్పలేను. ఇది చెప్పాలంటే నేను కూడా కొన్ని ఎక్స్టెన్సివ్ లెక్చర్స్ తీసుకోవాలి. భాస్కర్ రాజు గారు చేసినటువంటి ఈ పరిశోధన ఏదైతే ఉందో ఇది అమూల్యమైనటువంటి పరిశోధన, మామూలు పరిశోధన కాదు. ఇంత మ్యాటర్ సేకరించడానికి ఆయనకి ఎక్కడ సమయం దొరికింది? ఆయన మేధో సంపత్తి ఒక అపూర్వమైనటువంటిది. ఒక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కూడా చేయనటువంటి పని ఆయన ఇందులో చేశారు. ఈ పుస్తకాన్ని ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది అంటే దాని అర్థం ఇది లోకార్పణం. లోకార్పణం అంటే మొత్తం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి 10 మందికి అని కాదు దాని అర్థం, మొత్తం ప్రపంచానికి వచ్చింది అని అర్థం. నిజానికి వర్షం లేకపోతే ఇక్కడ కనీసం ఒక 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో నాకు సరిగ్గా సంఖ్య తెలియదు, సంఖ్య పరిమితంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏమీ బాధపడనక్కర్లేదు, ఏం బాధపడనక్కర్లేదు. వర్షం కాదు, ఇది భాస్కర్ రాజు గారికి వరుణదేవుడు ఇస్తున్నటువంటి హర్షం అని అనుకోండి. అంటే ప్రకృతి కూడా పులకరించి మనల్ని పలకరిస్తున్నది అని అర్థం. ఒక్కొక్కప్పుడు వక్తలు తక్కువగా ఉన్నంత మాత్రం ప్రేక్షకులు, వీక్షకులు, శ్రోతలు తక్కువగా ఉన్నంత మాత్రాన మనం బాధపడవలసిన అవసరం లేదండి. ఒక రోజున నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉపన్యాసం చెప్పడానికి రాత్రి 10ంటికి టైం ఇచ్చారు. అర్ధరాత్రి, రాత్రి 10ంటికి ఎవడు వింటాడండి? దేవుడు ఒక్కడే వింటున్నాడు. అయినా నేను ఉపన్యాసం ఆపలే. అర్చకుడు అడిగాడు, ఎవరు వింటారా నేను అడిగా. అంటే దేవుడు వింటాడండి, మీరు చెప్పండి ఉపన్యాసం ఎందుకు ఆపాలి? స్వామిని ఉద్దేశించి ఉపన్యాసం చెప్పాను.
ఇవాళ మా ఎంఎం రావు గారు లేకపోతే రామకృష్ణ గారు చేసినటువంటి ప్రసంగాలు ఎలాంటి ప్రసంగాలంటే ఒక 10 లక్షల మంది వినవలసినటువంటి ప్రసంగాలు ఇవి. చిన్న సంఘటన చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి ఇక ముగిచేస్తాను. అధిపతి వారు పెద్ద ఆయన పేరు చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు. ఆయన దగ్గర ఒక అంతేవాసి దగ్గర శిష్యుడు ఒకడు ఉన్నాడు. అక్కడ వెల్లూరులో ఒక ఇది జరుగుతుంటే, ఏదో దేవాలయంలో ఒక సమావేశం జరుగుతుంటే వెల్లూరులో ఏమైంది, ఆ స్వామివారి దగ్గరికి వచ్చి మాకు ఒక వక్తను పంపించండి, మాకు అవసరం అన్నాడు. మీరే రండి అన్నాడు. ఆయన నాకు తీరిక లేదురా బాబు, నాతో సమానమైన మంచి ఉజ్జీవి ఒకడు ఉన్నాడు, నా శిష్యుడిని పంపిస్తాను పొమ్మన్నాడు. వారు వెళ్ళారు. ఆ రోజున డిఎంకే వాళ్ళు అక్కడ ఏదో పెద్ద లొల్లి చేస్తున్నారు, ఏదో ఊరేగింపో వాళ్ళ జులూస్ ఏదో ఉంది. అందుకని ఒక్కడూ రాలే అక్కడికి ఉపన్యాసం పెట్టడానికి. విన్నారా? ఉపన్యాసం వినడానికి ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఏం చేయాలి అంటే అర్చకుడు లోపల నుంచి వచ్చాడు. వచ్చి, స్వామి వచ్చారు ఇంత దూరం నుంచి, మీరు కంచి నుంచి ఇక్కడ దాకా వచ్చారు, కానివ్వండి మీ ప్రసంగం అన్నాడు. సరే ప్రసంగం చేశాడు. ఆయన ప్రసంగం ఏం ఆపలే, ఆయన చేయాల్సిన చేశాడు. ఆయన ప్రసంగం అయిన తర్వాత మైకు సర్దేవాడు ఎవడో ఉంటాడు కదా, వాడు వచ్చి మైకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కింద వేసిన టార్పాలిన్స్ అవి సర్దుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు. ఈయనకి సన్మానం వేశారు, చాలా వేశారు. ఈయన దగ్గరకు వచ్చి ప్రేమతో మందలించాడు గురువుని, ప్రేమతోనే గురువుని. ఎవరిని? కామకోటి పీఠాధిపతి. ఏంటి స్వామి మీరు చేసిన పని, అక్కడ ఒక్కళ్ళేడు వినటానికి ఆడియన్స్లో, అట్లాంటి పనికి మాలిన చోటుకు నన్ను ఎందుకు పంపించారు అన్నాడు. ఏమైందిరా? ఎవరు లేరు అన్నాడు. ఎవరు లేరంటే ఎందుకు లేరు అన్నాడు. సరే ఏదో చెప్పాడు. ఎవరున్నారు అసలు, ఎవరు లేరా అన్నాడు. ఎందుకు లేరండి, పట్టాలెత్తే వాడు ఒకడు, గుళ్ళో పూజారు కూడా ఇద్దరు. ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు అన్నట్టు. అయినా ఎందుకు సార్ నన్ను బనాయిస్తున్నారు? కంచి కామకోటి పీఠ వారు వీడితో అన్నట్ట, ఎవరి శిష్యుడితో, ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు అంటే, ఇద్దరుంటే అదృష్టవంతుడా సార్ అన్నాడు. శ్రీకృష్ణుడి గీతోపదేశం చేసినప్పుడు ఆయనకి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు రా అని అడిగాట. కృష్ణుడు గీతోపదేశం చేసినప్పుడు ఆయనకున్న ఆడియన్స్ ఒక్కడే, నీకు ఇద్దరున్నారు, ఎంత అదృష్టవంతుడు నువ్వు. ఇదిగో మేము 10 లక్షల మంది ఉన్న సభల్లో మాట్లాడిన వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 10 లక్షలు, 5 లక్షలు, 1,00,000 అంతకు తక్కువ ఉన్న సభల్లో మాట్లాడలేదు. అయినా ఇక్కడ 25 మంది 50 మంది ఉన్నా మీరు ఆ 10 లక్షల మందితోనూ సమానం. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినప్పుడు అర్జునుడు ఎలాంటి వాళ్ళో, ఆ పాంచజన్యం దేవదత్తం పూరించినటువంటి మహాపురుషులంతా మీరు ఇక్కడ ఉన్నారు. మీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ దయచేసి ఈ పుస్తకమే కాదు, వీలైతే పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదం అది ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి వెంటనే మీ దగ్గర డబ్బు లేకపోయినా తర్వాతనే మీ పేరు రాయించి కొనుక్కోండి. నాకు ఈ సదవకాశం కల్పింపజేసినటువంటి ధర్మవర్గం వారికి, ఇక్కడికి వచ్చినటువంటి టీవీ ఛానల్స్ వారికి, తర్వాత అధ్యక్షుల వారు ఎన్నో విషయాలు చెప్పారు. లాస్ట్ టైం కూడా వారు తమ ప్రసంగంలో ఎన్నెన్నో విషయాలు, ముఖ్యంగా ఆధునిక ఈ విద్యార్థుల కోసం వారు ఎక్కువగా ఉద్బోధిస్తూ ఉంటారు. వారికి, తర్వాత ఎంఎం రావు గారు, వారు నాకు ఆత్మబంధువులు మాత్రమే కాదు, మల్లంపల్లి వారు అంటే మాకు రక్త బంధువులు కూడా. భాస్కర్ రాజు గారు ఆత్మబంధువు, ఎంఎం రావు గారు రక్తబంధువు కూడా. ఈ ఆత్మీయమైన ఒక సమావేశంలో కూర్చొని ఈ ఏకాదశి నాడు, ఈ పవిత్రమైనటువంటి ఒక సంధ్యా సమయంలో మనం చరితార్థులం అయినందుకు హృదయపూర్వకంగా మనల్ని మనమే అభినందించుకుంటూ ఆ వేదమాత భాస్కర్ రాజు గారి దంపతులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అద్భుతమైన ప్రసంగంతో మనను అలరించినటువంటి, మనకు ఎన్నో విషయాలు చెప్పినటువంటి గురువుగారు ముదిగొండ శివప్రసాద్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ
నా మొట్టమొదటి హెచ్ఎంటీవీలో డిబేట్ గీత దాటిన రష్యా, అది వారు చెప్పారు చూసారా, అదే దాని మీదనే నాకు కత్తి పద్మారావు చంద్రశేఖర్ అనే ఎమ్మెల్సీ ముగ్గురికి జరిగిందండి, ఇప్పటికీ కూడా నా జ్ఞాపకము. అయితే దానికి సమాధానం మీకు ఇక్కడ దొరుకుతుందండి. విద్యాంచ అవిద్యాంచ ఎత్తత్వేద ఉభయం సహా అవిద్యయామృతం తీత్వా విద్యయామృతమశ్నుతే అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. దాని అర్థం ఏంటంటే భారతీయ జీవన విధానం అంతా విద్య అవిద్యల కలయిక. విద్య అంటే ఎటర్నల్ ఎక్స్పీరియన్సబుల్ స్పిరిచువల్ నాలెడ్జ్, అవిద్య అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పెరిమెంటబుల్ సైంటిఫిక్ నాలెడ్జ్. బోత్ పుట్ టుగెదర్ ఈజ్ భారతీయ జీవన విధానం. దాన్ని ఆచరిస్తున్నారు వారి వృత్తి విద్య. వైద్యుడు మనుషుల రోగాలకు రుగ్మతలకు వారు చికిత్స చేస్తారు, విరిగిన ఎముకలకు మంచి సమాధానం చెబుతారు ఆయన. అలానే పిచ్చి పిచ్చిగా ఎవరైనా సరే మన భారతదేశంలోని మన జీవన విధానం గురించి మన వేద విద్యను కనుక విమర్శిస్తే వాళ్ళ ఎముకలు కూడా ఇలా దీంతో విరక్కొడుతూ ఉంటారు. మనకు భాగవతంలో విరగొట్టగలరు కూడా. సో ఆ రెండూ కలిసిన నిజమైన భారతీయుడు భాస్కర్ రాజు గారు. భాగవతంలో రసపంచకం అని 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం దాకా ఉంటుంది. దాంట్లో కృష్ణుడికి గల 16,000 మంది భార్యల యొక్క రహస్యాన్ని భాగవతంలో వ్యాసుడు వివరిస్తే, పోతన అద్భుతంగా దాన్ని ఆంధ్రీకరిస్తే, దాని అంతరార్థాన్ని ఈ పుస్తకంలో మనకు భాస్కర్ రాజు గారు తెలియజేశారు. కాబట్టి మరొక్కసారి నేను వివరిస్తున్నాను. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, అంబేద్కరిజం, ఇతర అనేకమైనటువంటి ఆర్టికల్స్లోని సారాంశాన్ని గ్రహించి ధీటుగా ఈనాడు మనం ఆర్షవాంగ్మయాన్ని మీద విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పిన భాస్కర్ రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి స్పందనను తెలియజేయమంటున్నాను. సభకు విచ్చేసిన పెద్దలు మల్లంపల్లి మల్లికార్జునరావు గారు, అలాగే సభాధ్యక్షులు నా ప్రియమిత్రుడు రామకృష్ణమూర్తి గారు, పెద్దలు గురు సమానులు ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు, అలాగే నా స్నేహితుడు తోటి హిందూ పోరాట వీరుడు లలిత్ కుమార్, సభకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యాక్చువల్గా చాలామంది హిందువులకి అంబేద్కర్ అంటే ఏదో రకమైన భయం ఉంటుంది. ఆ భయాన్ని మేము చాలాసార్లు చూసాం. అంబేద్కర్ అంటే హిందువులు భయపడుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిస్టులు, క్రైస్తవులు, ముస్లింలు అంబేద్కర్ గారి భుజము మీద తుపాకీ పెట్టి హిందువులను కాల్చుతూ ఉంటారు సాధారణంగా. కానీ అంబేద్కర్ గారి అంతరంగం ఏంటి అని మనం చూస్తే వారి బుక్కులు చదవాలి. అయితే ఆల్రెడీ మా లలిత్ కుమార్ గారు ఒక పాయింట్ చెప్పారు. 1956లో అంబేద్కర్ గారు మరణిస్తే 1987లో రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే బుక్ సంవత్సరాల తర్వాత వచ్చింది. అంటే దీన్ని బట్టి అంబేద్కర్ గారు చెప్పిన అరకొర విషయాన్ని, అంటే ఒక 5%ని తీసుకొని 95% మసాలా పూసింది ఎవర్రా అంటే కమ్యూనిస్ట్. అంటే అంటూ ఉంటాం కదా, చికెన్ వండినప్పుడు చికెన్ చాలా ఉంటుంది, మసాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు 5% మ్యాటర్ని తీసుకొని 95% మసాలా పెట్టి మనకు అందించారు. ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే అది నిజమని అంబేద్కర్ని కౌంటర్ చేయాలంటే భయం. అంబేద్కర్ని కౌంటర్ చేస్తే ఎవరు ఎస్సీ ఎస్టీ అక్రాసిటీ కేసు పెడతాడో నా మీద అని హిందువులు భయపడుతూ ఉంటారు. అంటే ఫాల్స్ కేసులు చాలా. కానీ అంబేద్కర్ గారి బుక్కులు చదివితే కొన్ని విషయాలలో అంబేద్కర్ ఎంత స్పష్టంగా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వాడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని పెట్టాడు. వాళ్ళే తీసుకొచ్చారు, క్రియేట్ చేశారు. అయితే దీన్ని అంబేద్కర్ గారు ఎంత స్పష్టంగా విభేదించారో అంత స్పష్టంగా బ్రాహ్మణులు కూడా విభేదించలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలగంగాధర్ తిలక్ గారు. అంటే మరి ఈ రకంగా చూస్తే అంబేద్కర్ దళితుడా? అంబేద్కర్ బ్రాహ్మణుడు అండి. విద్య ఉన్న ప్రతివాడు బ్రాహ్మణుడే. ఎందుకంటే బ్రాహ్మణుడి డెఫినేషన్ మన గ్రంథాలే ఇచ్చాయి. పుట్టుకతో ఎవరు కూడా
బ్రాహ్మణులు కారు, అందరూ శూద్రులే. జన్మన జాయతే శూద్ర. జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారు. ఇదే అంబేద్కర్ గారు తన బుక్లో కొన్ని విషయాలు చెప్తారు. మను డిడ్ నాట్ గివ్ ద లా ఆఫ్ కాస్ట్, అంటే వర్ణానికి సంబంధించిన కాస్ట్ అని ఒకసారి ఇంటర్చేంజబుల్గా అంబేద్కర్ గారు వాడతారు. మనువు గారు వర్ణాన్ని ఇవ్వలేదు, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ మనువు కంటే ముందు ఉంది అని చెప్తున్నారు అంబేద్కర్. కానీ ఈరోజు అంబేద్కరిస్టులమని బహుజనవాదులమని చెప్పుకునే వాళ్ళు ఈ మాట చెప్తారా? అంబేద్కర్ చెప్పిన మాట చెప్పరు. కొన్ని విషయాలు చూడండి. బ్రాహ్మణ్స్ మే బి గిల్టీ ఆఫ్ మెనీ థింగ్స్, బట్ ఐ డేర్ సే బట్ ద ఇంపోజిషన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఆన్ ద నాన్ బ్రాహ్మణ్ పాపులేషన్ వాస్ బియాండ్ దేర్ మెంటల్. కులాలని బ్రాహ్మణులు సృష్టించలేదు, అంబేద్కర్ చెప్తున్నారు ఇది. కానీ ఈరోజు అంబేద్కరిస్టులు ఏమంటారు? బ్రాహ్మణులు సృష్టించారండి కులాన్ని. అంబేద్కర్ గారు విభేదిస్తున్నారు దాంతో. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తాను, ఎన్నో విషయాలు ఉన్నాయి. అంటే ఇంకోటి ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి మాట్లాడినప్పుడు ఆర్యులు ఎవరు అంటే ఈ రోజున్న అంబేద్కరిస్టులు ఏమంటారంటే బ్రాహ్మణులండి, ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్తారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఆర్యులు ఎవరయ్యా అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ ఆర్యులే. అంబేద్కర్ గారు చెప్తున్న మాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. అంటే చెప్పుకుంటూ పోతే బహుశా ఒక గంట పడుతుందేమో. బయట వర్షం పడుతుంది కాబట్టి కొంచెం చనువు తీసుకొని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. అంటే అంబేద్కర్ గారికి ఎంత క్లారిటీ ఉందో మనం చూస్తే అంబేద్కర్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రాబ్లం అంతా ఈరోజు ఏం జరుగుతుందంటే అంబేద్కర్ గారిని బూచిగా చూపెట్టి మనల్ని భయపెడుతున్నారు వీళ్ళు. ఆర్యన్స్ వేర్ నాట్ ఏ రేస్, ఆర్యన్స్ వేర్ ఏ కలెక్టివ్, వేరే కలెక్షన్ ఆఫ్ పీపుల్. ఈరోజు ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఆర్యులంటే ఒక జాతి అండి, బ్రాహ్మణులు బయటికేని వచ్చారండి అని చెప్తారు. అంబేద్కర్ గారు విభేదిస్తున్నారు. ఇలాంటి ఎన్ని విషయాలు ఉన్నాయండి. అంబేద్కర్ గారు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఎంత బలంగా ఖండించారో మనం చూస్తే అంబేద్కర్ మన మిత్రుడేనండి, మన శత్రువు కాదు. హిందూ థియాలజీ క్యాన్ బీట్ క్రిస్టియన్ థియాలజీ అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఒకవేళ చర్చ జరిగితే అన్ని మతాలు ఓడిపోతాయి, సనాతన ధర్మం గెలుస్తుంది అని అంబేద్కర్ గారు చెప్తున్నారండి. బిలీవ్ చేయగలరా? క్రిస్టియన్కి, ముస్లింకి, హిందువుకి చర్చ జరిగితే హిందువు గెలుస్తాడని అంబేద్కర్ గారు చెప్తున్నారండి. కెన్ యూ బిలీవ్? చాలా పోతే మరి మీరు అంబేద్కర్ గారికి సనాతన ధర్మం అంటే ఎందుకు వెళ్ళారండి? బుద్ధిజానికి ఎందుకు వెళ్ళారో రాసుకున్నారు. ఆయన పదాలు మోక్షదాత, మోక్ష మార్గ. దాతని ఎప్పుడు నమ్మలేదు అంబేద్కర్ గారు. హీ వాజ్ ఎ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అంటే మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు నాకు వద్దు, మోక్ష మార్గాన్ని ఇచ్చేవాళ్ళు నాకు కావాలన్నాడు. ఆ మోక్ష మార్గాన్ని చూపెట్టింది బుద్ధుడు. నేను హిందూయిజాన్ని వదిలేస్తాను అని చెప్పిన అంబేద్కర్ ఎప్పుడు చెప్పారు? 1935లో అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నేను హిందువుగా ఉండను అని చెప్పిన ఆయన 20 సంవత్సరాలు అదే ధర్మంలో ఉన్నాడు. ఆయన మారాలే మతం. మారినప్పుడు బుద్ధిజానికి వెళ్ళాం. మనం క్రైస్తవులని, ముస్లింలని అడగలేమా? సరేరా, మీరు అంబేద్కర్ భుజం మీద పెట్టి గన్ను పేలుస్తున్నారు, మీ మతానికైతే మారలేగా. సనాతన ధర్మంలో భాగమైన బుద్ధిజానికి వెళ్ళారు ఆయన. సో ఇవన్నీ చూస్తే అంబేద్కర్ ఖచ్చితంగా నాకు ప్రేరణే. కాబట్టి ఆయన మార్గంలో ఉన్న నేను కూడా అంబేద్కర్నే చెప్పుకుంటాను. ఎవరు ఏమనుకున్నా, ఎవరు దూషించినా కూడా నేను అంబేద్కర్ వాదినే. అంబేద్కర్ ఎప్పుడు కూడా సనాతన ధర్మం పట్ల అంటే వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని అంటే
కొందరి వల్ల ఆయన ఇబ్బంది పడి ఉండొచ్చు, కొందరు బ్రాహ్మణుల వల్ల ఇబ్బంది పడి ఉండొచ్చు. ఆ కాలంలో అవన్నీ ఉన్నాయి. వాటిని సక్సెస్ఫుల్గా ఈ బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు, డివైడ్ని క్రియేట్ చేశారు, ఆ కాలంలో క్రియేట్ చేశారు. ఎవరైనా బాధపడితే వాళ్ళకి బాధ అవుతుంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. అంత మాత్రాన అంబేద్కర్ మనకు శత్రువు కాదు. అంబేద్కర్ మనకు అంటే హిందువులకి పరమమిత్రుడు. కాబట్టి అంబేద్కర్ని అక్కడ పెట్టడానికి ముఖ్యమైన కారణం అది, ఈ బుక్ రాయడంలో. ఆ కాలంలో అంబేద్కరే చెప్పుకున్నారు, నాకు సంస్కృతం రాదు, కొన్ని మంత్రాలు నాకు అర్థం కావు అని ఆయన కూడా కొన్ని తప్పులు రాశారు. కాబట్టి నేటి అంబేద్కర్గా నేనేం చేయాలి? అంబేద్కర్ గారు ఆ రోజు తప్పుగా రాశారు. ఎందుకు రాశారంటే అది ఆయన తప్పు కాదు, ఆయనకు భాష తెలియక రాశారు. కాబట్టి భాష తెలిసిన నేనేం చేయాలి అంటే, అంబేద్కర్ గారు అప్పుడు పొరపడ్డారు కాబట్టి దాన్ని సరిచేయడానికి ఈనాటి అంబేద్కర్ అయినా నేను వచ్చాను అని ఘంటాపదంగా నేను చెప్పుతూ ఈ పుస్తకం రాశాను. సో ఇంకా సమయం మించిపోతుంది కాబట్టి చెప్పాల్సింది చాలా ఉంది. పోతే మా లలిత్ కుమార్ గారు చెప్పినట్టు, మా గురువులందరూ చెప్పినట్టు, ప్రతి వారం ఒకరోజు ఈ పుస్తకం మీద ఒక చాప్టర్ మీద చర్చా కార్యక్రమం ఉంటుంది. పుస్తకం కొని చదివి వింటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఊరికే వినేస్తే అర్థం అవడం కొంచెం కష్టము. సో కొని చదివి తర్వాత వింటే ఇంకా డీటెయిల్డ్గా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనండి. ఇంత వర్షంలో మీరు అందరూ వచ్చి ఈ పుస్తకావిష్కరణని పాల్గొని నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ సర్వదా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాయి రాయిలో భగవంతుణ్ణి చూసే మానవుడు సాటి మనిషిలో మనిషిని ఎందుకు చూడలేకపోతున్నాడో నాకు అర్థం కావటం లేదు అని బాధపడ్డాడండి అంబేద్కర్. అందుకే నేను బౌద్ధం తీసుకుంటున్నానని కూడా చెప్పాడు. ఇది ఆయన మాట కాదండి. భాగవతంలో కపిలుడు కూడా దేవహూతితో అదే మాట అంటాడు. అనిశము సర్వభూత హృదయాంబుజి వర్తిదనర్చు ఈశు నన్ను అభిజ్ఞ చేసి మత్ ప్రతిమాత్మనా విడంబనమున మూఢుడై అంటాడు. అందరిలో ఉన్న భగవంతుణ్ణి అందరిలో చూడాల్సిన వాడు కేవలం ఒక విగ్రహానికి మాత్రమే పరిమితం చేస్తూ వాడి జీవితాన్ని మృగ్యం చేసుకుంటూ నరకప్రాయంగా మారుస్తున్నాడని కపిలుడు తన తల్లి అయిన దేవహూతిలో తృతీయ స్కంధంలో చెబుతాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మౌపేవన సంపత్త సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమత. భగవద్గీత కూడా అదే చెప్తుంది. మరి ఎందుకని ఆయన దీనిని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు అంటే, ఆ రోజు ఉన్న సమాజ పరిస్థితుల్లో ఈ విజ్ఞానాన్ని అందరికీ అందకుండా ఆపారు కాబట్టి. అందుకే భాస్కర్ రాజు గారు ఆ విజ్ఞానాన్ని అందరికీ అందించటం కోసం వాటిల్లో ఉన్న విజ్ఞానాన్ని చాలా సులభమైన రీతిలో మనకు అందించారు. వారికి మరొక్కసారి కృతజ్ఞతతో తెలియజేస్తూ ఇలాంటి పరిశోధనలు ఇంకా చేయాలని ఆశిస్తూ ఇప్పుడు పెద్దలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. వారిని సన్మానించుకునే ప్రయత్నం చేద్దాం. మొదట భాస్కర్ రాజు గారు. గ్యాప్ ఉండదు నా దగ్గర, మీకు టైం ఉందంటే నేను మాట్లాడుతుంటా, ఇంతమంది మళ్ళీ దొరకరు. మా గురువు గారు మొదికొండ శివప్రసాద్ గారికి మీరు కరతాళ ధ్వనులతో మీ ఆమోదాన్ని. తరువాత ప్రధాన వక్త, ఈరోజు అద్భుతమైన విషయాలు తెలియజేసిన మల్లంపల్లి మల్లికార్జునరావు గారికి. పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తరువాత క్లుప్తంగానైనా అద్భుతంగా విషయాన్ని వివరించిన హిందూ జనశక్తి అధినేత లలిత్ కుమార్ గారికి. మీరు ఎందుకో చప్పట్లు కొట్టడంలో మొహమాట పడుతున్నారండి. రాష్ట్రం ధారేతాం ధ్రువం శతమానం. ఆఖరిగా ఇంతకాలం నన్ను భరించినందుకు మీకు చెయ్యాలి సన్మానం, వారు ఎందుకో నాకు చేస్తున్నారు. ఇక నా
ఆశీర్వాదాన్ని తెలియజేసిన తర్వాత వందన సమర్పణ ఉంటుంది. సభాధ్యక్షుడిగా అది నా బాధ్యత. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్తవశ్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం అగ్నిర్వశుచిర్భవ ఆదిత్యానామివ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మ ఇవాయుర్భవ ఆయురాయుర్భవ ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమస్త దేవతా అనుగ్రహ ప్రసాదేన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సర్వత్రా జయోస్తు, తథాస్తు. మీరు అనంటే బాగుంటుంది. ఇంత వర్షం పడుతున్న ప్రకృతి పులచికించి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా భావించి ఇక్కడ ఓపికగా మా అందరి వేదనను విని ఇలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించిన మీకు మొదట కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత వయస్సులో కూడా దాదాపు 83 సంవత్సరాల వయస్సు మా గురువు గారికి కంగుమంటూ వారి ఆ వాక్యం నా చిన్నతనంలో ఎలా వినపడ్డదో ఇప్పుడు కూడా అలానే ఉంది. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పుష్కలంగా ప్రసాదిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే భాస్కర్ రాజు గారు లాంటి యువకులకు ఆయన సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇహ అద్భుతమైనటువంటి విషయాలను అనర్గళంగా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో సూటిగా ప్రవచనం అంటే నిజంగా అదండి, ప్రకృష్ట వచన ఇది ప్రవచన అని. అది హృదయంలో దూకి బీజమయ్యి వృక్షమయ్యి ఆలోచింప చేయగలిగితేనే దాన్ని ప్రవచనం అంటారు. వారికి ఇంకా చాలా ½ అన్ అవర్ మాత్రమే మాట్లాడారు. వారు సమయం ఇస్తే రోజంతా విషయాలన్నీ చెప్పగలరు. మరి ఇంకొకసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ వారి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఇక లలిత్ కుమార్ గారు వీరి వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మాకు బాధ కలిగినప్పుడల్లా వారు వీడియో చూసి పనిచేస్తున్నారు. ఎప్పుడు మేము కూడా గవర్నమెంట్ సర్వెంట్స్. నేను కూడా ఆ గీత దాటిన రష్యాలో అంబేద్కర్ బ్రాహ్మడు అన్నందుకు బ్రాహ్మణ సమాజాలన్నీ నన్ను క్వశ్చన్ చేశాయండి. ఎందుకంటే ఇంత అద్భుతమైన జ్ఞానం చెప్తే ఆయన కాదని. ఎందుకంటే మా రాయగోపాల్ గారే దానికి నిదర్శనం. వాళ్ళంతా అలా ఎలా అంటావు నువ్వు బ్రాహ్మడు అంటావా అని అంటే నేను నాకు అలానే అనిపిస్తుంది అని చెప్పాను. కానీ ఇలాంటి బ్రాహ్మలు కర్మణ జన్మనా జాయతే శూద్ర సంస్కారాద్విజ ఉచ్యతే అని మార్కండేయ పురాణం చెప్పింది. అది కూడా ఈ పుస్తకంలో ఉందండి. నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే నా రిఫరెన్స్లన్నీ నేను చదువుకున్నవి. ఆయన అందంగా ఒక్కొక్క విషయాన్ని ప్రస్తావన చేస్తూ దానికి రిఫరెన్స్ ఇచ్చాడు. ఆ స్క్రీన్ ప్లే, ఆ స్క్రిప్టు, ఆ చెప్పిన పద్ధం, ఆ శిల్పము, ఆ రచన చాలా అద్భుతంగా ఉంది. పోయి చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది. ముందర నేను కొద్దిగా శాంపుల్ ఇస్తున్నాను. వారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ ఈ సహకారాన్ని అందజేసి మేము మాట్లాడే ప్రతి మాటను గ్రంథస్థం చేసి చిత్ర రూపంలో ప్రేక్షకులకు అందించి యూట్యూబ్లోనూ ప్రసారం చేయబోతున్నటువంటి మీడియా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఓం తత్సత్. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గో బ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాస్తమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్.